మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు అనేది నీ నుండే మొదలవ్వాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేమిస్తే సంతోషపడతాలని ఆలోచించండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే, ముందు నీతులు వల్లిస్తారు, మళ్ళీ ఏం తెలియనట్లు వెనక గోతులు తవ్వుతారు. జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. భగవంతుడు మన క్షేమం నెట్వర్క్ ఇష్యూ నాకే బ్రేక్ అవుతుందా లేదా మీ అందరికి బ్రేక్ అవుతుందా వాయిస్? కొన్ని బంధాలను సార్ బ్రేక్ అవుతుంది సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది మేడం. మేడం కొద్దిగా మీరు నెట్వర్క్ లోకి వచ్చి ప్లే చూడండి. చాలా దగ్గర బాగుంది చేస్తాడు మీరు ప్లే కోసం చేసే వీడియో. ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి. వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? అవునవును, వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు కొద్దిగా నెట్వర్క్ లోకి రండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కంటిన్యూ చేయాలా మరి ఎలా? చేయండి Bye. చేయండి చేయండి మేడం. అది ప్లే చేయండి, అది ప్లే చేయండి. మీరు నెట్వర్క్ వచ్చి ప్లే చేయండి. నేను ఉన్నాను, వింటున్నాను, నో ప్రాబ్లం. మనం ఈ వీడియో అయిపోయిన తర్వాతనే కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేస్తున్నాను. బయటకు వచ్చాను, ఇంట్లో ఉండే. చేజారిన మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు అనేది నీ నుండే మొదలవ్వాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేమిస్తే సంతోషపడతారు అని ఆలోచించండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే, ముందు నీతులు వల్లిస్తారు, మళ్ళీ ఏం తెలియనట్లు వెనక గోతులు తవ్వుతారు. జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ రారాజే. సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, మరికొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకండి, అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడూ ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని చూడగలవు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. చేజారిన ప్రతి నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. సమయాన్ని వృధా చేయకండి. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి
తనే రగిలిపోయేలా చేయండి. మీ ఎదుగుదలను చూసి ఎదుటివారు ఏడుస్తున్నారంటే అది వారి సమస్య అవుతుంది, మీ సమస్య అస్సలు కాదు. దృష్టిలో పెట్టుకోకండి, మనసు పాడు చేసుకోకండి. విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిర్ణయం మీదే. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. కాదంటారా? కఠినమైన జీవిత సత్యం ఏంటంటే అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతుంటారు. ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునేవారు దర్జాగా హుందాగా ఉంటారు. అర్థమైందనుకుంటా. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అమ్మా మౌనిక మేడం గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయితే ఒక్క విషయం అడుగుతాను. లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. లాస్ట్ పాయింట్ ఏం చేద్దాం దాన్ని? మేడం ఉన్నారా? శంకర్ సార్ కానీ ఎవరైనా లాస్ట్ పాయింట్ ఏంటి? లాస్ట్ పాయింట్ ఏంటి? గుర్తులేదు సార్. మర్చిపోయారా? సారీ, మర్చిపోయారా? రాజేష్ సార్, నాకు కూడా లాస్ట్ పాయింట్ అసలు మీనింగ్ లెస్ క్యాచ్ చేశారు సార్. అది నేను కూడా అదే క్యాచ్ చేశాను. లైక్ షేర్ చేయండి. అది కాదు మేడం, అంటే నో ప్రాబ్లం. అది కాదు, మీరు వీడియో చాలా మంచి వీడియో ప్లే చేశారు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మనకు బిజినెస్ కూడా అది ఏమవుతుందంటే కంపారిజన్ అవుతుంది, ఎందుకంటే అది మంచి అటాచ్మెంట్ అవుతుంది, మనకు కనెక్ట్ అవుతుంది అది. బట్ మీరు లాస్ట్ పాయింట్ మళ్ళొకసారి ప్లే చేయండి మేడం. ఫ్రీ కంఫర్టబుల్ ఉంటే కనుక లాస్ట్ పాయింట్ మరొకసారి ప్లే చేయండి. చెప్తాను. ప్రస్తుతం అనుభవిస్తున్నాం కాబట్టి కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం టైం అనుభవిస్తున్నాం కాబట్టి కష్టంగా ఉంటుంది. ఊహించుకుంటాం కాబట్టి అది ఇష్టంగా ఉంటుంది. గుర్తొచ్చింది. లాస్ట్ సెంటెన్స్ మీనింగ్ అది కాదుగా. అది కాదు లాస్ట్ సెంటెన్స్ అది కాదు. సేవ చేసినాట కష్టాలు పాలవుతాడట, సేవ గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. కాదంటారా? కఠినమైన జీవిత సత్యం ఏంటంటే అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడుతుంటారు. ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునేవారు దర్జాగా హుందాగా ఉంటారు. అర్థమైందనుకుంటా. ఇన్ని మంచి సూక్తులలో మీకు అవ్వండి. ఓకే, అర్థమైందా పాయింట్ మేడం? లాస్ట్ పాయింట్ అర్థమైందా? అందరి గురించి ఆలోచించే వాళ్ళు, అది అందరి గురించి ఆలోచించే వాళ్ళు చెడు అయిపోతారు, మరి కష్టపడతారు, చెడు అయిపోతారు. రెండు ఉన్నాయి అందులో. ఎవరైతే ఏని పోతే నాకేంటి, మన వాళ్ళని కూడా పట్టించుకొని వాళ్ళు కూడా మరి దర్జాగా హుందాగా ఉంటారంట. మరి ఏం చేద్దాం? అది పాయింట్ మీకు, అది నేను రైట్ చేశాను అనమాట. ఇట్లా అది కంక్లూజన్ ఎండింగ్ కరెక్ట్ గీయలేదు సార్, కొద్దిగా ఉంది. అది అక్కడ ఇది ఎందుకు నేను ఇది అన్నాను అంటే,
దీన్ని లాస్ట్ లో పెట్టాల్సింది కాదు, ఎందుకంటే ఇవన్నీ సూక్తులన్నీ బాగా చెప్పారు. బాగా చెప్పిన తర్వాత ఒకవేళ దీన్ని నిజమని మనం నమ్మి ఒకవేళ మనం పాటించాలనుకుంటే ఆ లాస్ట్ పాయింట్ తీసేయాలి. అంటే మనం ఓకే సార్ అండ్ మేడం, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కనుక మనం ఏం చేయాలా ఏంటనే మనకు తెలుసు, పర్వాలేదు. బట్ ఏంటంటే అది తయారు చేసిన దాంట్లో అన్ని చాలా బాగున్నాయి. నేను ఇదివరకు విన్నాను అనమాట, ఇది అందుకు నేను అది రైజ్ చేసిన పాయింట్ అనమాట. సో ఆ లాస్ట్ పాయింట్ నాకు కరెక్ట్ కాదు అని ఇప్పుడు కాదు, ఇది ఇంతకుముందు ఒకసారి నేను విన్నాను, అప్పుడు అనిపించింది అనమాట అట్లా. సో ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్, అది దాన్ని వదిలేయాలి మనం. ఎందుకంటే మరి అలా అనుకుంటే మనము మరి అందరికీ సహాయం చేయాలన్నా, లేకపోతే మన వాళ్ళని కూడా మనం అది ఒక జీవితంలో ఉండదు, అది డబ్బు పరంగా కాదు. ఏంటంటే మన వాళ్ళని మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు, కష్టమైనా కూడా మన వాళ్ళని మనమే చూడాలి అని ఇట్లా అర్థం చేసుకోవాలన్నమాట మనం దాన్ని బట్టి. సో దర్జాగా ఉన్నా కూడా ఇవన్నీ నేను చూస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి ఏమైందంటే ఇది ఎక్కడో కాడ దాన్ని ఏమంటారంటే జరిగింది అనమాట. అంటే ఇక నా అని చెప్పకూడదు అని చెప్పట్లేదు, ఒక జరిగింది అనమాట. ఇట్స్ ట్రూ అనిపించింది, అది కూడా లాస్ట్ ఫైనల్ది కూడా ట్రూ అనిపించింది. బట్ ఫైనల్ది నిజం అయినా కూడా బట్ మనం దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అన్నట్టు ఎట్లా. సో థ్యాంక్ యూ మేడం, మంచి వీడియో అయితే షేర్ చేశారు. అంటే జస్ట్ అది మనము పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు, కానీ బట్ ఉన్న విషయాలు అయితే మరి చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి అందులో. సో మనము మరి రోజు మాట్లాడుకున్నట్టుగా ఏదైనా మన మంచికి అన్నట్టుగా కానీ, లేదా మనం కంపల్సరీ మనం మంచే చేస్తూ వెళ్ళాలి, మంచి చేస్తూ ఉండాలి. దెన్ ఎప్పుడూను కష్టపడాలి ఇక్కడ అంటున్నాం కదా, ఆ కష్టపడడం అంటే మన కష్టం అని అనిపించినా కూడా చేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఇందులో వీడియోలో చెప్పినట్టుగా నిజంగానే అది కష్టం అనిపించదు అనమాట. కష్టపడాలి, కష్టపడుతూ ఉండాలి ఎప్పుడైనా. అంటే అర్థం ఏంటంటే, సో మనకు ఎప్పుడైతే మరి భగవంతుడు కాళ్ళు చేతులు బాగా ఇచ్చి, సో మనకు అన్ని బాగా ఇచ్చినప్పుడు మనం మరి చేసే టైంలో మరి చేయకపోతే మళ్ళీ ఏమవుతుందంటే రెస్ట్ తీసుకునే టైంలో చేయాల్సి వస్తుంది. దీన్ని మన శంకరరావు సారు బాగా చెప్పేవారు, బాగా చెప్తారు కూడా దాన్ని. సో అలాంటి సూక్తులే ఇక్కడ మరి ఇందులో ఇమిడి ఉన్నవి. సో ఇట్స్ ట్రూ అనమాట. ఎందుకంటే మనము ఎప్పుడు ఎనీ టైం వర్క్ 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 ఏమంటాం దాన్ని, నేను చేసింది నాకు మరి కరెక్ట్ గా రావట్లేదే అని అనుకోకూడదు. ఇఫ్ యు గెట్ అంటే మనకి అది దొరుకుతుంది అని, ఖచ్చితంగా దొరుకుద్ది. బట్ అదే చెప్పారు కదా, చేసుకుంటూ వెళ్ళు ఫలితం ఆశించకొని. అలా మరి పర్ల వెళ్ళ కూడా అంతే కావచ్చు, పీవీసీ మెటల్లో కూడా అంతే అనుకుంటాను మరి. కంపారిజన్ చేసుకుంటే సో మన వాల్యూ మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు కొత్త వాళ్ళకి కూడా మరి ఇవ్వడం జరిగింది, ఇది ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్లాన్ ప్రెజెంటేషన్ కాదు, దీన్ని మన దాంట్లో ప్లానే లేదు, బట్ ప్లాన్ అంటే అది కాదు. బట్ ఏంటంటే ఇది దీని యొక్క ప్రెజెంటేషన్ అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట, ఏం కథ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు ఓపెన్ చేసి లేదా వేరే వాళ్ళు ఎంత చేసుకున్నారు అనేది మరి చెప్పడం జరిగింది అనమాట. అంటే మన వ్యాలెట్ యొక్క వాల్యూ పెరుగుతూ పోతుంది. ఇట్స్ గుడ్. సో ఇట్స్ గుడ్, ఎందుకంటే ఇక్కడ మనము ఫలితం నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇది నువ్వు మాత్రం ఆపకూడదు. అలసిపోయి ఆగిపోయావు అంటే మాత్రం మరి ఇక నువ్వు ఇప్పటిదాకా చేసిందంతా బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. ఇఫ్ అది వర్క్ లో కావచ్చు, లేదా నువ్వు మన లైఫ్ లో మనకి ఇంట్లో వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంకోటి అన్ని ఉన్నాయి అందులో. ఎందుకంటే ఓన్లీ బిజినెస్ కాదు. తో తర్వాత మరి ఏమంటే మనము ఈరోజు సమాజంలో ఎట్లుంది అంటే, పెద్దవాళ్ళని చూసుకునే దాంట్లో కానీ, లేకపోతే మనకెందుకులే వాళ్ళు ఉన్నారు అని చెప్పి, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటే కనుక
తనున్నాడు కదా అని తినున్నాడు కదా అని చెప్తాను. సో తీరాబోతుంటే ఎవరు కాకుండా పోతున్నారు. ఈరోజు చాలా మరి ఒక బాధేసింది. మార్నింగ్ ఒక వీడియో కూడా చూశాను. ఐ థింక్ తను మరి గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఈ రోజున తను రోడ్డు మీద పడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఏమైందంటే మరి ఎవరు పిల్లలు లేరా అంటే 2 కొడుకులు. సో ఎవరో ఒకరు భోజనం అయితే పెట్టారు. రండి మా ఇంటికి రండి, మా ఇంటికి ఉందో అంటే తను రావడానికి రెడీ లేడు. ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరికి నామోసి అయిపోతుందంట తిను మీ ఇంటికి వస్తే. సో చూడండి, బయట ఉన్నాడు, బయట ఇప్పుడు తిండి సరిగా లేదు తనకి, తన డ్రెస్ సరిగా లేదు. తను వయసులో ఉన్నప్పుడు టీచర్ గా ఉన్నారు, ఇప్పుడు పెద్ద మనిషి అయ్యారు, అంటే వయసు పెరిగిపోయింది. కారణాలు చెప్పలేదు, కానీ మరి మా ఇంటికి రండి అంటే మాత్రం రావట్లేదు వాళ్ళు అతను. సో ఇప్పటికి కూడా మీ ఇంటికి వస్తే రేపు పొద్దున నా పిల్లలకి వాళ్ళు 10 మందిలో మరి ఇక మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా అది చూడడం జరిగింది. అలాగే మీరు ఈ రోజు ఈ వీడియో ప్లే చేశారు. సో అంతా కనెక్టివిటీ అయిపోయింది అనమాట. ఆత్మాభిమానం ఎక్కువ ఉంటది సార్ వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటది. అట్లా కొంచెం వెళ్ళడానికి గిల్టీగా ఫీల్ అవ్వరు, కానీ ఆ ఆత్మాభిమానం ఎక్కువ ఉండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడి ముభావంగా అట్లా ఉంటారన్నట్టు ఆత్మాభిమానంతో. మేడం గారు మీరు చెప్పింది కరెక్టే, గాని అక్కడ టీచర్ అనే ఆ వ్యక్తికి మూర్ఖమైన ప్రేమ, అది ప్రేమ హద్దులు దాటిపోయింది. అసలకే ఈయన చచ్చిపోయే స్టేజీలు ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోవడాలు, మంచిగా చూడాలి, లేదంటే వాడికి ఇంకా ప్రేమ ఎక్కువ అయిపోయి నా పిల్లగాలకి ఆడబ్యాండ్ క్రియేట్ అయింది వస్తుందో ఏమైనా ఆలోచనలో ఇంకా మూర్ఖంగానే ఉన్నాడు ఆ మనిషి. ఇంకా మూర్ఖంగా ఉన్నాడు చూడండి. అతను మారాల. సో అతను కూడా మారాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో ఎలా ఉంది అంటే ప్రేమ ఒక సైడ్ ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోనప్పుడు అంటే మనం వాళ్ళని కించపరచకున్నా ఎక్కడో ఒక కాడ మనం మారాలి అని నాకు అనిపిస్తుంది. అట్లా అనమాట. సో చూడండి, తను ఆస్తి సంపాదించలేదని కాదు, తను వర్క్ చేయలేదని కాదు, మరి అన్నీ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ముందుగానే నా వాళ్ళు అని అనుకున్న అది చూడండి ఏమైంది. సో ఇక్కడ మనము వీడియోలో ఏం విన్నామంటే వాళ్ళ ఒక జనరల్ గా ఒక విషయాన్ని తీసుకుంటేనే మనం మాట్లాడగలుగుతాం కనుక, మనం పేరు పెట్టట్లేదు కనుక. సో చూడండి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూడండి. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుతున్నాం అంటే మన సమాజంలో కూడా జరుగుతుంది, కానీ మనం ఎవరిని పేరు పెట్టి ఏం అనలేము, రైట్? సో ఇలాంటి కాకపోతే ఏంటంటే కొన్ని విలేజ్లలో బాగుంటది. ఏమంటే అట్లీస్ట్ విలేజ్లలో కొంతమంది ఏం చేస్తామంటే భయపడి ఉంటాం. బట్ ఏంటంటే అది భయం ఇంకోటి అనుకోవచ్చు. బట్ మన పెద్దవాళ్ళకి మనమైతే అన్నం పెట్టడమో లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకోవడమో, సో అట్లీస్ట్ ఇట్లయినా అక్కడ ప్రేమగా ఉంటుంది. బట్ ఏమైతుందంటే ఒక సిటీ అనో లేకపోతే నన్ను ఎవరేమంటారు, నాకేం తక్కువ, సో పలుకుబడి కావచ్చు లేదా డబ్బు కావచ్చు. పలుకుబడి అంటే ఏంటి సార్? వాళ్ళని ఏమి ఎవ్వరు అనడానికి లేదు డైరెక్ట్, రైట్? సో నువ్వు లాస్ట్ లో నువ్వే అనుకోవాలా. తను ఆస్తి ఉంది, అంతా ఉంది, కానీ తను తన ఇంటి వాళ్ళని చూసుకోవట్లేదు, లేకపోతే తల్లిని చూసుకోవట్లేదు, తండ్రిని చూసుకోవట్లేదు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం వాళ్ళతో మాత్రం డైరెక్ట్ అనలేము. దాని అర్థం ఏంటి సార్? ఇక మనము తనే అర్థం అవ్వాలి, కానీ రీజన్ ఏదైనా అలా చేయడం తప్పు. ఓకే, అదొకటి. మరి డబ్బు ఉంటేనే చూడాలనా అంటే కాదు, అలా తప్పది. అలాగని చెప్పేసి అంటే తను వీడియో చూసాం కనుక, తను వర్క్ చేశాడు కనుక మనీ కూడా ఉంది అని చెప్పి మనకు అర్థమైంది. అతను చెప్పలేదు నేను ఆస్తి ఇచ్చాను అన్ని ఇచ్చాను అని చెప్పి ఆ వీడియోలో చెప్పలేదు, షార్ట్ వీడియో. బట్ ఏంటంటే మేబీ ఇచ్చినా ఇవ్వకుండా మనం మరి అప్పుడప్పుడు మనం వీడియో చూస్తూ ఉంటాము. మనము చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మనని పెంచి పెద్ద చేసి ఉంటారు. ఇప్పుడు మనం కొంచెం పెద్దగా అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అన్నమాట.
సో ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా చూడాలి. సో ఇక మరి అందుకే మనం అప్పుడప్పుడు అంటుంటాం, సో ఇది ఇక్కడ చెప్పచ్చో చెప్పరో తెలియదు కానీ, సో నిజంగా ఏదో ఈరోజు ఒకటి చదవడం కూడా జరిగింది అనమాట. సో ఏమైంది ఆ వీడియోలో అంటే, తనకు వైఫ్ కూడా లేరు, చనిపోయారు ముందుగా. ఆ వీడియోలో తను చెప్పింది ఏంటంటే తనకు భార్య కూడా లేరు. అట్లీస్ట్ ఎట్లా ఉంటుందంటే, అలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత బెటర్ దెన్ నన్ను అడిగితే ఎవరు వెళ్ళకూడదు, ఎవరు ముందు పోకూడదు, కానీ అలా మనం పోవాలని కోరుకోవట్లేదు. కానీ బట్ ఏంటంటే ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందంటే, కింద మ్యాటర్ కూడా రాశారు వాళ్ళు, అందుకని చెప్పేసి అలా అనిపించింది. బట్ వెళ్తే ముసలవ్వ వెళ్ళాలి కానీ ముసలోడు వెళ్ళకూడదు. ముసలోడు వెళ్ళిపోవాలి కానీ ముందుగా ముసలవ్వ వెళ్ళకూడదు. అర్థం చేసుకుని తప్పు, ఇంకా డీప్ వెళ్ళని నాకు చెప్పడానికి కూడా రాదు. ఇప్పుడు ఆ వీడియో చూసాము సార్. లేడీస్ కి సహనం ఎక్కువ, ఎలాంటి కష్టాలైనా తట్టుకునే లక్షణం వాళ్ళకి సహజ లక్షణం సార్. అదే భార్య భర్తలల్లా భర్త పోయింది అనుకో, భార్య ఈజీగా గెయిన్ కాగలిగిద్ది. కానీ లేడీ కనుక పోతే జంటు నాశనం అన్నట్టుగా అయిపోయినట్టే, లైఫ్ ఫినిష్. కరెక్ట్ సార్, నేను అదే అనకపోయాను, మీరు అన్నారు. ఎస్ సార్ నేను అదే నేను నా అర్థం అదే, మీరు చెప్పారు ఎస్ అనమాట, అలాగా అనమాట. సో చాలా బాధ కలిగింది సార్ అది, ఆ వీడియో చూసిన తర్వాత. చాలా అంటే కొద్దిసేపు ఆలోచించాల్సి వచ్చింది. అంటే ఆ విధంగా అంటే ఆలోచింపజేసింది ఆ వీడియో. జస్ట్ అది ఇట్స్ రియాలిటీ. అంటే వీడియో అంటే అది ఏదో తయారు చేసింది కాదు. వీడియో అంటే మనం తయారు చేసింది అయితే అది వేరు, ఎందుకంటే ఇది మనము మోటివేషన్ గురించి తయారు చేశారు అని అనిపించవచ్చు. బట్ ఏమైందంటే ఇక్కడ ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడిందంటే ఏంటంటే ఇట్స్ ట్రూ అన్నమాట. అంటే వాళ్ళు దారిలో వెళ్తున్నారు, వాళ్ళు ఏదో పూజ చేసుకోనో లేకపోతే సంథింగ్ గుడికి నుంచి వెళ్ళి వచ్చి, కొంతమంది అనుకుంటారు కదా మనం సాటర్డే అని సంథింగ్ అని, సో 10 మందికి మేము అన్నం పెడతామని చెప్పేసి, లేదా మండే అని సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాగే వాళ్ళు ఇస్తున్నప్పుడు ఈ సార్ కనిపించాడు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సార్ అయితే ఉన్నారో, సో సంథింగ్ అని చెప్పేసరికి ఇక తను కారులో ఉన్న వ్యక్తి దిగిపోయి తను అంటే అతను ఎవరో తెలియదు. ఈ కారులో ఉన్న వ్యక్తి వీళ్ళు భార్య భర్తలు సో టెంపుల్కి వెళ్ళొచ్చు లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఇస్తూ, ఇక తను మామూలు ఏడుపు, అంటే కళ్ళ నీళ్ళు మామూలు ఏడుపు కాదంటే తను చెప్పే మాటల్లో అంత అంటే బాధ కలిగించింది అనమాట. సో ఇది సార్, నో ప్రాబ్లం. ఎనీవే, సో మరి ఇక్కడ మనం మాట్లాడుకునేది కాదు. సో ఇట్స్ ఓకే. ఎనీవే, అప్పుడప్పుడు తప్పేం లేదు, మనం తప్పలేం మాట్లాడుకోలేం. సో ఎందుకంటే అందరికీ ఉంటుంది ఇది, ఎందుకంటే మేము అనేది లేదు. ఎనీవే, మనం అలా చేయకూడదు అనేది మాత్రం ఇందులో తెలుసుకోవాలన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, మనం అనేది అనుకునేది ఏంటంటే, మనం అలాంటివి చేయకూడదు. జస్ట్ అట్లీస్ట్ మనము 100 మంది ఉంటే ఒకరిద్దరైనా అంటే ఇక్కడ అందరూ అలా ఉండాలని కాదు, లేకపోతే ఇక్కడ అందరూ అలా లేరు అని కాదు, ఎవరిని మనం కించపరచడానికి కాదు. బట్ ఒక సిచ్యువేషన్ అలా చూసినప్పుడు మనకు ఇలా అనిపించింది దానికి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం అంతే. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, ఇప్పటిదాకా మరి విన్న వాళ్ళకి. సో తప్పు అనిపిస్తే ఇక మీరు లాస్ట్ లో మరి వీడియోలో కూడా చెప్పినట్టుగానే ఇక్కడ కూడా నేను ఒకటే మాట చెప్తా. సో ఎందుకంటే దాన్ని మంచి మనసుతో మరి సోకే అనుకోండి, క్షమించడం అంటారు, దాన్ని క్షమించాలి. మనం క్షమాగుణం ఎక్కువగా ఉండాలి. అట్లీస్ట్ ఎక్కడైనా కూడా ఎప్పుడైతే క్షమాగుణం ఉంటుందో, సో అది మన లైఫ్ కి అంటే మన యొక్క ఏమంటారు దాన్ని, రోగాలు రాకుండా ఉంటుంది, రోగాలు దరిచేరవు. సో కోపం తగ్గించుకోవాలి. ఇట్స్ ట్రూ, అది రియల్లీ. ఎందుకంటే మనం చూస్తున్నాము, మనం చాలా కోపాన్ని తగ్గించుకోవడం చాలా 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 మేలు అనమాట. అది కాక ఎప్పుడో ఒకసారి వస్తుంది, బట్ వచ్చినప్పుడు దాన్ని ముందే నువ్వు నిర్ణయించుకోవాలి. బట్ కోపం వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ వి విల్ కంట్రోల్, అది కూడా మనమే మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ విధంగా అవుద్ది అనేది కూడా మనమే చేసుకోవాలి. కోపం వచ్చుడు కామన్, ఇట్స్ ట్రూ. ఓకే, సో అదేంటంటే ఓపిక నశించకపోవడం అనమాట. కోపంతో ఏమవుతుంది అంటే బాడీలో చాలా నీ యొక్క ఆర్గానిక్ అంటే లోపలివి ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ చాలా పడుతుంది అనమాట వాటి మీద. కోపం నీకు వచ్చినప్పుడు ఎఫెక్ట్ వాటి మీద చాలా పడుతుంది. సో అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని వీడియోస్ అవో ఇవో, మరి సినిమాలలో మనం చూసేవాళ్ళం. సినిమాల్లో కూడా ఎప్పుడు నవ్వుతుండే వ్యక్తి, ఎందుకు నవ్వుతున్నావు అంటే ఇందుకు కారణం అని చెప్పేసి, అది ఇట్స్ ట్రూ.
సో అలా మనం నవ్వలేకపోయినా బట్ ఏంటంటే అట్లీస్ట్ కోపాన్ని దూరం చేసుకోవాలి అనేది కంపల్సరీ ఇందులో ఉన్నది. సో మరి కోపం పడేకాల పడాలి, బట్ అది ఓన్లీ ఎలా ఉండాలంటే అది పైకి మాత్రమే ఉండాలన్నమాట, లోపలికి రాకూడదు అనమాట. ఇప్పుడు ఎలాగంటే మనం పిల్లల మీద కోపపడతాం, రైట్? పిల్లల మీద ఒక్కోసారి ఖచ్చితంగా కోపపడాలి. ఆ కోపం ఏంటిది? మన పిల్లల మీద మనం కోపపడేది ఏంటిది? వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అది పై కోపం. వాళ్ళకి నన్ను మా డాడీ లేదా మా మమ్మీ తిట్టింది లేదా ఒక దెబ్బ వేసింది, బట్ ఏంటంటే అది పైకి అలాగ ఉండాలన్నమాట. అంటే మనము ఎక్కడ కోపం వచ్చినా కూడా అదే విధంగా ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మనకిచ్చిన ఈ యొక్క లోపల మనం అందరం ఒకేలా పుడతాము, అందరికీ ఒకేలా ఆర్గానిక్స్ ఉంటాయి, అందరికి ఒకేలా మనకు మరి ఇచ్చి పంపిస్తారు. బట్ ఏంటంటే కొంతమందికి తొందరలోనే మరి కొన్ని దరి చేరుతవి, ఎందుకంటే బాడీలో, అంటే అర్థం చేసుకోండి, రోగాలు అనిస్తుందని ఏమంటాం అలా. కొంతమందికి అస్సలే రావు, కొంతమందికి తొందరగా వస్తుంది. బట్ ఏంటంటే 50-60 సంవత్సరాల తర్వాత వచ్చేది మేబీ పారంపర్యంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళకున్న దాంట్లో కావచ్చు. అలా ఉన్నా కూడా బయటపడడానికి మనం సరిగ్గా మరి మెయింటైన్ చేస్తే, అంటే మన యొక్క మెంటాలిటీ, మన యొక్క మనస్తత్వం, మనం ఏ విధంగా మెదులుతున్నాము అనే దాన్ని మనం సరిగ్గా మెదిలితే పరంగా ఉన్నా కూడా అవి బయటపడడానికి ఒక 50, 60, 70 సంవత్సరాల తర్వాత బయటపడతాయి. బట్ ఏమవుతుంది ఇక్కడ అంటే మనము మన బాడీని సరిగ్గా చూసుకోకపోతే, అంటే మన మైండ్ సెట్స్ మనం సరిగ్గా లేకపోతే, మన బాడీని మనం సరిగ్గా చూసుకోకపోతే అప్పుడు మనం చూస్తూ ఉంటాం, అనవసరంగా కోప్పడతారు, తన మాటలు మొత్తం నెగిటివ్ వస్తాయి. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు తన ఫేస్ చూడండి మీరు, ఒక రకంగా అయిపోతారు వాళ్ళు. సో అర్థం ఏంటంటే అఫ్ కోర్స్ ఇంటర్నల్, అంటే లోపల నుంచి వెళ్ళి తను కోప్పడుతున్నాడు, తను బాధపడుతున్నాడు అని అర్థం. దాని అర్థం ఏంటంటే ఒక మనిషి కోపపడుతున్నాడు అంటే తనకు, మనం అందరిని ఇక్కడ మేము ఎవరిని ఊహించి మాట్లాడి జనరల్ గా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక మనిషి కోపపడుతున్నాడు అంటే మీరు ఎనాలిసిస్ చేయండి, తనకి ఏదో లోపల ప్రాబ్లం ఉందని అర్థం. అట్లీస్ట్ దాని రోగం కూడా అంటారు, మరి డాక్టర్ యొక్క పరిభాషలో, వైద్య భాషలో దాన్ని రోగం అంటారు. మనం ఇక్కడనేమో మనం ఏమంటామంటే తనకు ప్రాబ్లం ఉందని చెప్తాం. సో ఎందుకంటే ఇది మీటింగ్ కనుక మనం అన్ని మరి పాజిటివ్ గా మాట్లాడాలి కనుక అందరూ ఉంటారు. సో చాలా పెద్దవాళ్ళు ఉంటారు, సో మరి మనకంటే చిన్న వాళ్ళు కూడా ఉంటారు, బట్ డిఫరెంట్ మనస్తత్వం వాళ్ళు ఉంటారు కనుక అందరినీ మనం మైండ్ లో పెట్టుకుని మాట్లాడాలి అనమాట. సో ముందే చెప్పాము, సో తప్పుగా అనిపిస్తే క్షమాగుణం ఉండాలి, మరి దాని గురించే మాట్లాడుతున్నాం. దాన్ని వినినట్టు కూడా వదిలేసేయాలి. అప్పుడు మనకు నచ్చిన విషయాలు ఏంటంటే లోపలికి తీసుకోకూడదు, లేకపోతే ఎందుకు అన్నాడు ఇలాగా, ఇది ఇలా మాట్లాడా, ఎందుకు మాట్లాడాను మరి రాసి, ఇవి మీటింగ్ లో ఇది మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే అది మీకు నచ్చలేదు, బట్ దాని గురించి మీరు థింకింగ్ చేస్తారంటే అర్థం ఏంటి సార్? నా గురించి లేదా మీటింగ్ గురించి మీ మైండ్ను ఖరాబ్ చేసుకుంటున్నట్టు, మీ మైండ్ను మీరు ఆలోచింపజేస్తున్నారు, మీ మైండ్కి నెగిటివ్ థాట్ అందిస్తున్నారు అన్నట్టు లెక్క. ఇప్పుడు ఇట్లా మీరు ఆలోచిస్తే, లేదా ఓకే తప్పు మాట్లాడాను, నో ప్రాబ్లం, లివ్ ఇట్, విడిచిపెట్టండి. ఒకసారి అలా జరిగింది, ఏముందిలే అనుకోండి. అప్పుడు ఏమైంది సార్? అక్కడనే మర్చిపోయావు, నీ మైండ్లోకి వెళ్ళిందా, నీ మనసులోకి వెళ్ళిందా? వెళ్ళదు, పంపించకూడదు దాన్ని అలా పంపించకూడదు అనమాట. బట్ నువ్వు నా గురించి ఆలోచించావు అంటే అర్థం ఏంటి? అనవసరంగా నువ్వు ఈ మాట నువ్వు లోపలికి తీసుకున్నావు. నిద్రపట్టినా, రేపు పొద్దుగానే గుర్తొస్తుంది. ఇంకా కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున మీటింగ్ రావాలనిపించదు. ఇంకా కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటే అసలు ఈ రాజేష్ అనే వాడి మీద మరి మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇస్తున్నా సార్, ఎందుకంటే అట్లా ఉంటుంది అనమాట దీని గురించి. ఆ విధంగా దాన్ని మనం మైండ్ లో ఎప్పుడైతే పెట్టుకుంటామో మొత్తం నెగిటివ్ అంటే దూరం అవుతాం. సో ఇంట్లో కూడా మనం అంతే కదా సార్, పెద్ద పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు ఒక్కొక్కసారి సో మనం ఇంట్లో ఇద్దరం ఉన్నా, ముగ్గురం ఉన్నా, బట్ వాళ్ళందరినీ ఒకేలా చూడాలని వాళ్ళ మనసులో ఉండో తర్వాత ఉంటది అని చెప్పి మనం అనాలి. బట్ అప్పుడప్పుడు ఏమవుద్ది అంటే పెద్దవాడిని తిడతాడు, లేకపోతే అప్పుడు చిన్నవాడిని తిడతాడు. 10 మందిలో కూడా పెద్దవాడిని తిడతాడు, ఒక్కోసారి చిన్నవాడిని తిట్టాడు, ఒక్కోసారి చిన్నవాడిని తిట్టాడు, పెద్దవాడిని తిట్టాడు. అంటే దాని అర్థం ఏంటి సార్? సో లివ్ ఇట్, మనం దాన్ని వదిలేసేయాలి. అలా అని చెప్పేసి మన తల్లి మిన్నో తండ్రి మిన్నో ఇతను ఇలా అన్నాడు అంటే నన్నే అన్నాడు అని మనం దాన్ని లోనికి తీసుకుంటే అది పోను మరి పెరిగిపోద్ది. తనను నువ్వు పాజిటివ్ గా చూడలేవు,
రేపు పొద్దున నీ అవసరం కూడా పడుతుంది, లేకపోతే నీకు తన అవసరం కూడా పడచ్చు. బట్ మరి పరిస్థితులు బాగాలేకపోతే నిన్నే తిట్టాడు, నిన్నే హేళన చేశాడు చాలా. తర్వాత ఏమైందంటే మళ్ళీ నువ్వే తనకు దిక్కు. సో నువ్వు ఇవన్నీ లోపల పెట్టుకుంటే ఏమవుద్దంటే సర్వైవ్ కాలేం. మరి మనం తనని సరిగ్గా చూడాలంటే చూడలేం. సో ఆ విధంగా మనం అవుతాం అనమాట. అందుకని చెప్పేసి నచ్చని విషయం ఎక్కడైనా కూడా, నేను మీటింగ్ గురించే కాదు, సో నచ్చని విషయం ఎక్కడైనా కూడా అక్కడికక్కడే వదిలేసేయాలి. లీవ్ ఇట్. అది ఇక్కడ మన లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడకపోతే కుదరదు, మళ్ళీ నెక్స్ట్ టైం మరి దీనికి ఇక ఏది ఉండదు అన్నప్పుడు మాత్రం మనం రియాక్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. అక్కడ కాకపోతే కుదరదు. బట్ ఏంటంటే కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా మనము రియాక్ట్ అవ్వడము. సో ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా 10 మందిలో ఉన్నప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. అప్పుడు మనకి ఏమిస్తుంది అంటే, నన్ను అతను ఇలా అన్నాడు, ఇతను అలా అన్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. సో బట్ అన్నిటికీ నువ్వు రియాక్ట్ అవుతే అక్కడ ఏమవుతావు అంటే, సో మరి ఇక ఆలోచించండి దాని గురించి. చాలా మరి దారుణంగా ఉంటుంది మన మైండ్ సెట్, మన మనస్తత్వం. కొన్ని రోజులు మర్చిపోలేవు, అలా అవుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే మనకే డిసీజెస్ వస్తాయి అనమాట. ఎవరైతే అలా ఆలోచిస్తారో వాళ్ళకే డిసీజెస్ వస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీ వాటిని మనం అక్కడనే అదే ప్లేస్ లో మర్చిపోవాలన్నమాట. ఓకే, సో ఎనివే వెల్కమ్ సార్, మీకు ఎంకరేజ్ ఇవ్వడం జరిగింది. ఎస్, మాట్లాడండి సార్. మరి 2 సార్లు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం. నేను మాట్లాడాలనుకున్నాను ఏమో అని. మాట్లాడచ్చు సార్, నో ప్రాబ్లం. నేను జనరల్ టాపిక్ మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో రావద్దు అనేది ఏం లేదు. క్యాజువల్గా జస్ట్ మరి మార్నింగ్ వీడియో చూసాము, తర్వాత ఇంకొక వీడియో చూసాము, తర్వాత ఇప్పుడు ఒక వీడియో చూసాము. ఎందుకంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఇప్పుడేమో మళ్ళీ మంచి వీడియో ప్లే చేశారు మన మేడం. సో దానివల్ల ఈ యొక్క ఆలోచన ఇక్కడ వచ్చింది. ఓకే, సో డోంట్ వరీ సార్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. బట్ కోపాన్ని మాత్రం మనము ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఇది మాత్రం కంపల్సరీ. ఇందులో ఎవరు చెప్పినా ఇది తప్పు మాట కాదు, ఇది మాత్రం 100% కరెక్ట్ మాట అనమాట. మరి ఖచ్చితంగా కోపాన్ని తగ్గించుకున్నప్పుడే మనం ఇప్పటి నుంచే కోపం తగ్గించుకోవచ్చు సార్. ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఏమంటే మరి మీకు 40-50 వచ్చిన తర్వాత అయితే మరి ఇంకో ప్రాబ్లం చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంకా 35-40 ఎవరైతే దాటలేరో వాళ్ళకైతే ఇది చాలా మేలు. బిలో 40 వాళ్ళకి వాళ్ళు ఉన్నట్టయితే సో ఈ రోజుల్లో వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే బిజినెస్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే మన ట్రేడింగ్ అంటే ఏమంటుందని ఇక్కడ ఎనీ ప్లేసెస్లో అయినా కూడా మరి సహజంగా మనకు నచ్చనివే చాలా ఎక్కువగా జరుగుతాయి. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఎవరు కానీ అలా దాన్ని మైండ్లోకి తీసుకోవద్దు. ఓకేనా? సో ఇంకొకటి కూడా చెప్తాను సార్. ఇక్కడ ఇంకొకటి మాకు జరిగిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ 22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఒక వ్యక్తి 22 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. సో కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒకే కంపెనీలో మేబీ 16 to 17 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. 16 నుంచి 17 ఇయర్స్ ఒకే కంపెనీలో వర్క్ చేశారు. సో అందులో తను నార్మల్గా వెళ్ళడం జరిగింది. అందులోకి వెళ్ళిన తర్వాత ఈ 17-18 ఇయర్స్లో తను ఒక 3 నుంచి 4 పోస్టులు తీసుకోవడం జరిగింది. పోస్టులు అంటే ఏంటి సార్ అంటే, తనకు మైండ్ సెట్తో, ఎగ్జాంపుల్ స్టడీ లేకున్నా కూడా తనకున్న ఆలోచన విధానము, ఆ మైండ్ సెట్తో తను ఒక 4 పోస్టులు తీసుకోవడం జరిగింది. ఓకేనా? బట్ ఏంటంటే మీ అందరికి తెలుసు, మనము ఇది నువ్వు 10 సంవత్సరాలు చేయు, 15 సంవత్సరాలు చేయి, 20 సంవత్సరాలు చేయి, 40 సంవత్సరాలు చేయు, నిన్ను ఎప్పుడు సిస్టమ్ కంపెనీ తీసి వెళ్ళమంటావో తెలీదు. నువ్వు అయినా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, లేదా ఆరోగ్యం బాగుంటే ఓకే, అలా ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఓకే. ఏమైందంటే 15 ఇయర్స్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ కొన్ని ఏం చేస్తాయంటే పొమ్మం లేక పోగొట్టినట్టు చేస్తాయి, లేదా కొన్ని మరి కంపెనీ రూల్స్ ఇలా ఉన్నవి అని చెప్పేసి సో మనమే వెళ్ళిపోయేలా చేస్తాయి, మనతో మనమే రాసించి వెళ్తారు. బట్ లైఫ్లో తను సెట్ అవ్వలేడు, ఇంకా కొన్ని రోజులు ఉండాలి ఇక్కడ కువైట్లో, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ, దుబాయ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే మనం వర్క్ చేసిన కంపెనీలో కావచ్చు, ఇంటికాడ కూడా
ఇండియాలో కూడా చాలా మంది 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఒకే జాగాలో వర్క్ చేసి ఉంటారు. అక్కడ ఏమైంది అంటే తను ఇది నాది, ఇక తనకు తిరుగులేదు అనే విధంగా అక్కడ అయిపోద్ది కూడా అట్లా. కంపెనీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న మన సీనియర్స్ కావచ్చు, లేకపోతే ఓనర్స్ కావచ్చు, నీకు ఆ విధంగా ప్రయారిటీ నీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, నువ్వు సీనియర్ అయ్యావు కనుక నువ్వు మళ్ళీ పోస్ట్ కూడా తీసుకున్నావు, దెన్ మంచి లాభాలు తీసుకొచ్చే వర్క్లో చేస్తున్నావు అనుకోవచ్చు. బట్ ఏంటంటే నీ దగ్గర స్టడీ చేసిన అంటే చదువుకున్న సర్టిఫికెట్స్ లేవు. ఓకే, అక్కడ ఏమవుతుందంటే ఇలాంటి టైంలో అక్కడ మాత్రమే నడుస్తుంది, ఆ ప్లేస్లో మాత్రమే నడుస్తుంది. బట్ ఈ కంపెనీ రూల్స్ ప్రకారం మరి బయటకు రావాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన కాడ ఇక్కడికంటే 10,000 లేదా 5,000 ఎక్స్ట్రా ఉంది, నో ప్రాబ్లం. తిన ఎక్స్పీరియన్స్ బట్టి 5,000 10,000 ఇక్కడ వస్తుంది, దానికంటే ఎక్కువనే వస్తుంది. బట్ వేర్ ఇస్ ద రెస్పెక్ట్? అక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ అక్కడ లేదు. ఇక్కడ నువ్వు నీ మాటే వేదం. ఎగ్జాంపుల్ ఇవాళ వేదం అంటే నిన్ను ఎవరు ఇంకొక మాట అనడానికి లేదు, నువ్వే అనాలి. ఆ విధంగా నువ్వు ఇక్కడ అయిపోయావు. సో నీ మనస్తత్వం కూడా, మైండ్ సెట్ కూడా ఇది నాది అనే విధంగా అయిపోయింది. బట్ నువ్వు లైఫ్లో సెట్ అవ్వలేవు, కారణం ఏదైనా కావచ్చు. అంటే నువ్వు ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే నువ్వు ఇంకో కంపెనీకి మాత్రం వెళ్ళిపోయావు. బట్ అక్కడ నీకు ఇక్కడికంటే 5 నుంచి 10,000 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. బట్ అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటామా సార్ మనం, ఏమంటే దాన్ని స్వాభిమానం ఏమో, ఏదేమైనా ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ అక్కడ లేదు. సో అలా లేదు అంటే నువ్వు అక్కడ నీకు అవసరం ఉంది, అప్పుడు నువ్వేం చేయాలి సార్? వర్క్ చేయాల్సిందేనా, లేకపోతే నాకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి మరి పనిని బంద్ చేసుకోవాలన్నా? సో ఏంటంటే అలా కోపంతోనో లేకపోతే నువ్వు అలా రగులుతూ వర్క్ చేస్తే ఎక్కువ రోజులు చేయలేవు. ఎందుకంటే ఇక్కడ నీకు అమర్యాద, అంటే మర్యాద లేకుండా అమర్యాద లేకున్నా కూడా నీకు అక్కడ ఉన్న రెస్పెక్ట్ ఇక్కడ లేదు. సో మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. నాకు చెప్పే విధానం నాకు తెలియదు, బట్ ఇట్స్ ట్రూ, రియాలిటీ చెప్తున్నాను అనమాట. సో అక్కడ అమర్యాద ఉంది, అంటే అమర్యాద లేకుండా మర్యాద లేదు. ఇక్కడ ఉన్నది లేదు. ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ లో, నీకు ఇచ్చిన రెస్పెక్ట్లలో 1% కూడా అక్కడ లేదు. ఎందుకు లేదు అంటే డబ్బులు వస్తున్నాయి, కానీ అక్కడ నువ్వు కొత్త వాడివి, నువ్వు వెళ్ళావు అక్కడికి. బట్ నీ ప్లస్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా వేరే వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా. అప్పుడు నువ్వు ఏంటంటే నువ్వు ఇట్స్ ఫ్రెషర్, అంటే నువ్వు న్యూ పర్సన్వే కనుక అక్కడి విషయాలు ఎక్కడికైతే నువ్వు వెళ్ళావో కొత్త దగ్గరికి, సో యూ హ్యావ్ టు లర్న్. అంటే నువ్వు అక్కడ ఏ విధంగా మెదలాలి అనేది ఆ విధంగానే మెదలాలి తప్ప, సో నేను చెప్పింది వినాలి కదా, సో నాకు రెస్పెక్ట్ కావాలి అనుకుంటే మాత్రం నువ్వు ఎక్కువ రోజులు సర్వైవ్ కాలేవు. తర్వాత మరి ఇవన్నీ మైండ్లోకి పెట్టుకుంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా నీ బాడీలో మొత్తం మరి డిసీజెస్ చేరుకుంటాయి. సో అందుకని మనం కోపాన్ని తగ్గించుకొని పేషెన్స్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డియర్, సో థ్యాంక్ యూ. మరి ఏదైనా ఇప్పటిదాకా చెప్పినట్టుగా మాటల్లో తప్పుగా అనిపించినవి మాత్రం వెంటనే వదిలేసేయండి. రైట్, మంచిని మాత్రమే లోపలికి తీసుకోవాలి. థ్యాంక్ యూ. సో ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్, థ్యాంక్ యూ సార్. నిజంగా ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. నిజంగా సూపర్ సార్, సూపర్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నిజంగా ఏం తప్పేం లేదు సార్. ఏదైనా సరే మన ఏమంటారు, మన జీవితంలో జరిగే విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నారు మీరు. ఇలా ఉండాలి, భవిష్యత్తులో ఇలా ఉంటేనే మనం ఉండగలం అన్న విషయం మీరు చాలా క్లారిటీగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్.
బిజినెస్ పర్పస్ గానే కాదు, మనం లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం పైకి వస్తాం అన్నది మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నిజంగా హెడ్స్ అప్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దామోదర శంకరరావు సార్ వచ్చారు, మైక్ ఓపెన్ చేసుకున్నారు. వెల్కమ్ సార్. సార్ నేను రామ్ తేజ్ మాట్లాడుతున్నాను సార్. రామతేజ్ సార్, వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అసలు గుడ్ ఈవినింగ్ చాలా సార్, వెల్కమ్ సార్. మంచి సార్ వస్తున్నా రెగ్యులర్ గా, అంటే చూస్తున్నా మీరు మాట్లాడక చాలా అంటే రెగ్యులర్ గా వస్తున్నాను. అంటే ఇంట్రెస్టింగ్ గా టాపిక్స్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే ఒక నార్మల్ డిస్కషనే కాబట్టి డిస్కషన్ మీరు చెప్పిన పాయింట్స్ వింటున్నాను అంతే. ఎక్కువ మనం సబ్జెక్ట్ ఇంకా అప్డేట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను కూడా. అయితే సార్ మీరు కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు కదా సార్. కొన్ని నా పర్సనల్గా ఈ గత కొన్ని నెలలుగా చూసి, కొన్ని సంవత్సరాలుగా చూసిందంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను చూడండి సార్. నేను పలానా ప్రాజెక్ట్ పేరు అని చెప్పాను కానీ చూడండి సార్, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక కంపెనీ ఉంది. జనాల డబ్బులతో ఒక కంపెనీ అనేది స్థాపించారు. ఆ కంపెనీ అనేది గత 2-3 ఇయర్స్ నుండి వర్క్ చేస్తానే ఉంది. ఇంకా ఒక్కసారి కూడా పేమెంట్ ఇవ్వలేదు. అలాంటి ప్రాజెక్టు ఇంకా దాని మీద ఆశలు పెట్టుకొని చాలా మంది ఉన్నారు. ఎందుకు సార్, ఎందుకు జరుగుతుంది అది? ఎందుకు ఆశలు పెట్టుకుంటున్నారు? 3 ఇయర్స్ నుండి ఈ ప్రాజెక్ట్కి ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకొని బయట జనాలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎందుకంటే అది కంప్లీట్గా దాని పర్ఫార్మెన్స్ గురించి కానీ, దాని ఇది కానీ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాతనే దాని కెపాసిటీ ఏంటో తెలిసిద్ది. కాబట్టి 3 ఇయర్స్ నుండి ఇవ్వకుండా చాలా మంది ఓపిక్గా ఇంకా అదే కంపెనీలో కొంతమంది వర్క్ చేస్తున్నారు. అలాగే ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ బాగా నడుస్తుంది. సడన్ గా దానిలో జరిగిన ఒక చిన్న మైనర్ చేంజ్ ఏమవుతుంది? చిన్న మైనర్ చేంజ్ వల్ల ఒక 2 to 3 months లో ప్రాజెక్టే పోయిద్ది చేతుల్లో నుండి. అంటే చూడండి సార్, ఇక్కడ మనం మెయిన్ గమనించుకోవాల్సింది ఏంటంటే అసలు బిహేవియర్ ఎలా ఉంటుంది, సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, వర్క్ ఏంటిది, ప్రోగ్రెస్ ఏంటిది. 3 ఇయర్స్ అని కంపెనీ ఇంకా రన్ అవుతుంది. 1 ఇయర్ కంటిన్యూస్గా ఇచ్చి 2 monthsలో పోయిన కంపెనీలు ఇంకా పోయినాయి. ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉంటే సార్, మార్కెట్లో ఏది కూడా సార్ నిలకడగా ఏదైతే స్టెబిలిటీగా ఉండాలి అని అంటే కీప్ ఆన్ ప్రోగ్రెస్ సార్. అదేంటంటే ఆ ప్రోగ్రెస్ అనేది రన్ అవుతా ఉంటుంది ఎప్పుడు కూడా. 3 ఇయర్స్ అసలు ఒక్కసారి పేమెంట్ ఇవ్వని కంపెనీ దాని మీద ఆశలు పెట్టుకుని ఎంతమంది ఉంటున్నారు? 1 ఇయర్లో ఇచ్చి 2 monthsలో పోయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి? వాటితో కంపేర్ చేసుకుంటే పీవీసీ మెటా సార్ ఇంకా ఇవాళకి కూడా మనకి ఇవ్వాల్సిన పేమెంట్ ఎవ్రీడే ఇస్తానే ఉంటుంది. జరిగే ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంది. అప్డేషన్స్ కొత్త అప్డేషన్స్ వచ్చాయి. సైట్లో చాలా చేంజెస్ వచ్చాయి. అన్నీ గమనించుకుంటూ ఉండాలి సార్. ఏంటంటే మార్కెట్లో ఒకసారి మనం చూస్తున్నాం సార్. నేను నా పర్సనల్గా కొన్ని 100 ప్రాజెక్టులు మనకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తారు. సార్ రిఫర్ చేసుకోండి, అది సార్, ఇది సార్, అట్లా సార్, ఇలా సార్, మా ప్రాజెక్ట్ ఇది సార్, మా కంపెనీ ఇంత ఇస్తారు సార్, అది సార్ అని చెప్పి చాలామంది పర్సనల్గా రికమెండేషన్స్ ఇచ్చారు. వాటిల్లో కూడా చూసుకుంటే సార్ ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సార్. పీవీసీ మెటా లాగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒకటి వచ్చింది, కొన్ని ఉన్నాయి సార్. వాటి పేర్లు చెప్పకుండా వాటి గురించి ఎగ్జాంపుల్స్ చెప్తా. వాటిలో డబ్బులు కడతాము, అది 6 months రొటేషన్ జరిగి మనకి 6 monthsలోనో 4 monthsలోనో ఒకసారి ఒక ట్రిప్ పడుతుంది. దాంట్లో మీరు చూసుకుంటే ఒక ట్రిప్ పడుతుంది అంటే అది వచ్చేది 2000, 4000, 5000 4 monthsకి 5 monthsకి ఒకసారి పడుతుంది. కానీ పీవీసీ మెటా అలా లేదే. ఎవ్రీడే యూఎస్డిటీ ఇస్తుంది. ఎవ్రీడే దాని గురించి మనము అప్డేషన్స్ జరుగుతున్నాయి. విడ్రాల్స్ అనేది మనకు ఒక చూసుకుంటే 2-3 months నుండి ఆపారు. కానీ నెక్స్ట్ అప్డేషన్స్లో అది కూడా మనకు క్లియర్ అవుతుంది. కొంచెం ఓపిక పడితే దాని గురించి కూడా క్లారిటీ వచ్చింది మనకి. అలాగే మనం చెక్ చేసుకుంటే 1-2 కాదు సార్, ఒక hundreds of ప్రాజెక్ట్స్ నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. నేను చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. దానిలో ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా అసలు ఆ ప్రాజెక్ట్ అనేది ఏంటని చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాను. దాని బిహేవియర్ ఏంటిది, మార్కెట్లో ఇది ఉంటుందా, వెళ్ళిపోయిద్దా, అలా చూసుకుంటూ వెళ్తే సార్ ఏది కూడా అసలు పీవీసీ మెటాకి అసలు పోటీయే లేదు. ఇంత పెద్ద అమౌంట్లతోటి, ఇంత పెద్ద పేఅవుట్లతోటి ఇచ్చేది పీవీసీ మెటా కన్నా ఇంకొకటి లేదు అని చెప్పి నా అభిప్రాయం సార్.
పర్సనల్గా నాకుండే చిన్న వయసు అన్నా నేను మార్కెట్లో జరిగే చాలా ప్రాజెక్ట్స్ గురించి వింటుంటాను. అది క్రిప్టోకి రిలేటెడ్ ఉన్నాయి, కొన్ని ఐఎన్ఆర్ విడ్రాల్స్లో రిలేటెడ్ ఉన్నాయి, కొన్ని లోన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కొన్ని ఏమో మన ఆటోపుల్ టైప్ సిస్టంలో ఉన్నాయి, కొన్ని మనకి ఏపీఆర్ అంటుంటాం కదా సార్, 20% 30% అనేవి అలాంటివి ఉన్నాయి. ఎన్ని టాపిక్లు, 1 2 కాదు సార్, ఎన్ని రకరకాల ప్లాన్లు చూస్తున్నాను, రకరకాల బిజినెస్ ప్లాన్లు చూస్తున్నా. ఏది కూడా పీవీసీ మెటాకి కంపారిజనే లేదు అసలు. పీవీసీ మెటాకి ఎవ్రీడే పే అవుట్స్ ఇస్తున్నాయి, ఎవ్రీడే మనం దాన్ని రొటేషన్ చేసుకుంటున్నాం. ఒక ప్రైజ్ యాక్షన్, ఎందుకంటే సార్ ఇంకా డెవలపింగ్లో ఉన్నాం మనం, ఇంకా డెవలప్డ్ కాలేదు, ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం మనం. ఆ డెవలప్డ్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి సార్ మనం. ఇంకా ఆల్రెడీ మనం నిన్న చూసాము రెల్ వైన్ సైట్ గురించి, ఒక చిన్న దాంట్లో సైట్ కూడా మళ్ళీ కంబ్యాక్ రావచ్చు అని చెప్పి ఒక హింట్ కనపడుతుంది మనకి. అంటే దానిలో ఈ కామర్స్ గురించి సంథింగ్ మ్యాటర్ ఉంది, అదేంటి న్యూస్ అనేది మనకు క్లారిటీగా తెలియదు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి సార్ దానికోసం మనం. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ పడద్దు సార్, ఎందుకంటే ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత దాని రిజల్ట్ ఏందో కనబడుతుంది మనకి. అప్పటి వరకు మనం జరిగే ప్రోగ్రెస్ ఎక్కడ ఆగట్లేదు కదా సార్, మనకి జరిగే పని జరుగుతూనే ఉంది. మనము చేసే ఫార్మింగ్లు చేసుకుంటూనే ఉన్నాం, సీడ్ ఫండింగ్లు చేసుకుంటూనే ఉన్నాం, రిఫరల్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, క్రైటీరియాలు బాగానే వర్క్ చేస్తున్నాయి. ఒక విడ్రాల్ బేస్ మీద, ఇంకొక ప్రైజ్ యాక్షన్ బేస్ మీద తీసుకొని చాలామంది నెగిటివ్లో ఉన్నారు. ఆ నెగిటివ్లో ఉండదు సార్. ఇంకా అదే సార్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే 3 years నుండి ఒక్కసారి కూడా పేమెంట్ ఇయ్యని వాళ్ళు అంత స్ట్రాంగ్గా నిల్చున్నారు మార్కెట్లో. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ప్రతిరోజు మనకిస్తున్నారు. మనం ఎందుకు వాళ్ళతోటి మనము కంపేర్ చేసుకోవద్దు? మనం చూడండి సార్, అన్ని మనం ఆలోచించే విధం మీదనే ఉంటుంది ఏదన్నా. వాళ్ళంత స్ట్రాంగ్ బిలీవ్ తోటి వాళ్ళ కంపెనీ అనేది, వాళ్ళ ప్రోగ్రెస్ అనేది రన్ అవుతుందని చెప్పి వాళ్ళు బిలీవ్ చేసి ఇంకా ఉంటున్నారు వాటిల్లో. కానీ మనం స్టార్ట్ అయిన 1 yearలో 2 yearsలో ఎంత మార్పులు జరిగాయి, ఎన్నెన్ని అప్డేషన్స్ జరిగాయి చెక్ చేసుకుంటే, ఎవ్రీడే మనం చెక్ చేసుకుంటున్నాం, ఏదో ఒక చేంజెస్ వస్తున్నాయి మార్కెట్లో. ఏదో రకంగా మనం ముందుకెళ్ళాలి, కొత్త ఆలోచనలతోటి ఇవన్నీ చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు పీవీసీ వాళ్ళు. ఇంకొంచెం టైంలో ఇంకొంచెం మనం వెయిట్ చేసి కొంచెం ఓపిక్గా ఉన్నాం అనుకోండి, ఆ రిజల్ట్ అనేది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది యాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనము దాన్ని చూడొచ్చు సార్. కాబట్టి ఎవ్వరు కూడా నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకుండా జస్ట్ ప్రస్తుతం చేసే వర్క్ చేసుకుంటూ ఉండండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. సో మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దాంట్లో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు రైట్, ఇట్స్ రియల్లీ అనమాట. ఇలాంటి ప్రాజెక్టులు నిజంగానే చాలా చాలా అంటే చాలా మరి ఉన్నవి. మీరు అన్నట్టుగా మనం చూస్తున్నాం ఆల్రెడీ. అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి పే అవుట్ చేయని కంపెనీలు కూడా ఉన్నాయి. బట్ ఏద్దాం, సో అలాంటివి ఉన్నాయి. ఇక్కడ మనకు మాత్రము మీరు అన్నట్టుగా అసలు దీనికి ఏది పోటీ రాదు. నిజమే సార్, 100%. ఇది మనము ఇక్కడ మన డబ్బా మనం కొట్టుకోవడం అని కొంతమంది కనిపించవచ్చు, అలా కాదు. ఇట్స్ ట్రూ. నువ్వు చేసుకుంటూ వెళ్ళు, చేసుకుంటూ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో మనకు ఎవ్రీడే ఇప్పుడంటే మనకు విడ్రాల్ బంద్ ఉంది, బట్ ఎవ్రీడే మనము సంపాదించుకుంటున్నాం సార్. సో మీకు తెలుసో తెలీదో ఇప్పటికి కూడా ఫార్మింగ్ ఎక్కువ చేసుకొని రిలీజ్ అయిన వాళ్ళు అమ్ముకుంటున్నారు. చాలా మంది అలా కూడా డబ్బు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే మనం చూసేది ఒకటే, విడ్రాల్. బట్ వేరే రకంగా మనము డబ్బును ఇందులో నుంచి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ఓన్లీ విడ్రాలే మీద తప్ప. నేను ఇందాక అన్నట్టుగా అది జల్దీ రాని దాని గురించి, లేని దాని గురించి మనము ఎక్కువ ఆలోచిస్తాము, ఆరాటపడతాము. బట్ ఉన్నదాన్ని మాత్రం దాన్ని మనం ఫోకస్ చేయము. సో మనకి ఏమొస్తుందంటే అదే ఎందుకు ఇవ్వట్లేదు మరి. సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం
సో ఏంటంటే మనం మన దాంట్లో ఒక జీవీఆర్ చౌదరి, ఎస్ వెల్కమ్ సార్, మీరు ఎంటర్ చేశారు. జీవీఆర్ చౌదరి సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ సార్. ఎస్ సార్. కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఎందుకు అప్డేషన్ చేయట్లా? సీడ్ వాల్యూ సపోర్ట్ ప్రైస్ చూపించి $12.3 మీద 4 నెలలు స్టడీకి ఉంచాడు. అక్కడే కొన్ని వేల మందిని, లక్షల మందిని పెట్టుబడులు పెట్టించి సర్వనాశనం చేశాడు. రోడ్ మ్యాప్ మొత్తం బోకస్. వాస్తవాలు చెప్పండి సార్. ఎందుకు జూమ్ మీటింగ్లు, ఎందుకు అబద్ధాలు లేని చెప్పడం? ప్రాజెక్ట్ విరుద్ధంగా వెళ్తుంది. ఏది కరెక్ట్ గా అసలు విత్రాలు ఉంది? ఆ ప్రైజ్ మొత్తం సీడ్ వాల్యూ సపోర్ట్ ప్రైజ్ ఉండాలి. డిపి ద్వారా బయ్యింగ్ జరిగితే ఎక్కడన్నా మనం చేసే యాక్టివిటీస్ ప్రైజ్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందా? వాస్తవాలు చెప్పండి. రోడ్ మ్యాప్ మొత్తం బోకసే. ఏది కరెక్ట్ చేశాడు? వాడు బిఎన్బి దోపిడీ చేయటానికి తప్ప ఏమన్నా ప్రాజెక్ట్ లో కదలిక ఉందా? ఎక్స్చేంజ్ లో ఎందుకు తీసుకురావట్లేదు? కాయిన్ మార్కెట్ క్యాప్ లో అసలు అప్డేషన్ ఎందుకు చేయట్లేదు? అవును, ఎక్స్చేంజ్ కూడా ఎందుకు రావట్లేదు? ఇంకా ఎక్స్చేంజ్ రావట్లేదు. ఏది కరెక్ట్ చేశాడు? పెట్టుబడులు విపరీతంగా పెట్టించి లక్షల మందిని సర్వనాశనం చేశాడు. 199 మంది నాశనం అయ్యారు సార్ దీంట్లో పెట్టుబడులు పెట్టి. ఒక్క 1% బాగుపడ్డది. అన్ని క్రిప్టో ప్రాజెక్టులు ఇట్లనే ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ అన్ని ఉన్నాయి సార్. ప్రాజెక్ట్ ఇది సార్ డెడ్ ప్రాజెక్టు. నేను అంటున్నా ప్రూఫ్. నేను 3 సంవత్సరాల నుంచి క్రిప్టోలో ఉన్నాం. ఓకే సార్. మోసం అనేది 100% ఫేక్ ప్రాజెక్ట్. ఎందుకు? 31 లక్షలు పెట్టా, 30 రూపాయలు తీసుకోవాలి దీంట్లో. మీ పొరపాటు అది. 31 లక్షలు పెట్టి నా పొరపాటు కాదు, మీ పొరపాటు అది. చెప్పిన ఎదవలు చెప్పిన దానికి మేము గొల్ల అయిపోయాం. ఎదవలు కదా సార్, మరి కంపెనీ కాదు కదా, సిస్టమ్ పీవీసీ కాదు కదా సార్. ఎదవలు అన్నారు అంటే పీవీసీ వాడే ఫేక్ మోసం చేస్తున్నాడు. 100% మోసము. 199 మంది నష్టపోయారు. ఇప్పుడు మీరు వింటారా? మీరు అన్నది నేను అన్నాను కరెక్టే. ఓకే సార్, మీరంతా మాట్లాడింది కరెక్టే అంటున్నాను. మా మాట కూడా మీరు వింటారా సార్? చెప్పండి. ఓకే సార్. వెల్కమ్ మన రామ్ తేజ్ సార్. ఎస్ సార్. సార్కి ఎందుకు రావట్లేదు, మనకి ఎందుకు వస్తున్నాయి డబ్బులు? ఇది పాయింట్ ఏమో ఎక్కడ వస్తున్నాయి సార్? ఎక్కడ విత్రాలు ఉంది? 12 వినాలి కదా సార్. మీరు అన్న దాంట్లో నేను మీకు ఆప్షన్ ఇచ్చాను. మీరు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం పొరపడలేదు. అట్లా ఎందుకు అంటున్నారని ఒక్క మాట కూడా అనలేదు. ఎస్, మీకు ప్రాబ్లం అయ్యింది, మీరు మాట్లాడచ్చు ఖచ్చితంగా. అవును, మిమ్మల్ని అనట్లేదు నేను, కరెక్టే, ట్రూ. బట్ వై అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకు అలా జరుగుతుంది? మీకు ఎందుకు రావట్లేదు? మీకు ఎందుకు ఇవ్వట్లేదు? మాకే కాదు సార్, అంతే సార్. 90% ఒకటే చెప్తా సార్. ఇక్కడ మేము ఉన్నాం. రేపు పొద్దున మన ఇద్దరం మాట్లాడుకునేది మనం వాళ్ళకి అందించవచ్చు. అట్లీస్ట్ ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఎట్లా అన్నట్టు సార్? చెప్పండి. ఎస్ సార్. వెల్కమ్ సార్ రామ్ తేజ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ జీవీఆర్ గారు సార్ మీ పేరు? చెప్పండి. సార్ అయితే సార్ మీరు ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు బయట ఏమైనా హోల్డ్ చేస్తున్నారా? 1,00,000 డీపీలు పంపించా సీడ్ వాల్యూలోకి. నాకు ₹1 వచ్చిందా? విత్డ్రాల్ ఉందా? 12.3 ఉన్నప్పుడు 6 లక్షలు పెట్టి సీడ్ ఫండింగ్ చేశా. దాని వాల్యూ ఎంత ఈరోజు ఎంత వాల్యూ? ఏమన్నా ఉందా వాల్యూ? సార్ జీరో వాల్యూ. అవును సార్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. నేనేదో మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాలని కాదు, ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మధ్యలో మనకు ఒక మార్కెట్ లో ఒక చేంజ్ వచ్చింది చూసారా సార్? మధ్యలో మనకి మార్కెట్ లో ఒక చేంజ్ వచ్చింది చూసారా? బియూఎస్డి అనేది ఓవరాల్ క్రిప్టో, మీరు 3 ఇయర్స్ నుండి క్రిప్టో మార్కెట్ లో ఉన్నారన్నారు. మీకు బియూఎస్డికి యూఎస్డిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా? బియూఎస్డి అనేది స్టేబుల్ కాయిన్ పెట్టుకున్నాడు. అది బైనాన్స్ వాడేదో సంథింగ్ చేసుకున్నాడు కాబట్టి యూఎస్డిటీ లేక డైవర్ట్ అయ్యాడు. అవును సార్. దానికి దీనికి సంబంధం ఏముంది? మనం ఏదన్నా యాక్టివిటీస్ చేస్తే ఏమన్నా ప్రైస్ పెరుగుతుందా? బయ్యింగ్ చేసినా, సీడ్ ఫండింగ్ చేసినా, ఫార్మింగ్ చేసినా, ఏది చేసినా ఏమన్నా ప్రైస్ ఇంక్రీజ్ ఉందా?
మన దగ్గర నుంచి దోపిడీ ఏ విధంగా చేశాడో చూడండి. 12.3 మీద ఒరిజినల్ యూఎస్డిటీలు మన దగ్గర తీసుకొని అక్కడే ఇచ్చి అక్కడక్కడే 800 డేస్ తిప్పుతూ మోసం చేయటం కాదా అది? అక్కడక్కడే 800 డేస్ మళ్ళీ ఫార్మింగ్, మళ్ళీ రిటర్న్ సీడ్ ఫండింగ్, ప్రైజ్ తీసుకొచ్చి మనకి ఇవ్వాల్సిన టైంలో 100% జీరోకి తీసుకొచ్చి 0.4 లో పడేసిండు. సార్ ఓకే సార్, సరే పీవీసీ మెట మీరు ఫేక్ అని అంటున్నారు సార్. ఓకే, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్, మీకు ఒక కనెక్షన్ ఉంది కాబట్టి, మీరు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి ఓకే అది ఫేక్ అని అంటున్నారు. క్రిప్టోలో మీకు తెలిసిన క్రిప్టోలో దీని రిలేటెడ్గా ఏదైతే ఫార్మింగ్ రిలేటెడ్గా, సీడ్ ఫండింగ్ రిలేటెడ్గా ఇంకేదన్నా ప్రాజెక్ట్ రిఫరెన్స్ మీరు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా అంటున్నాం. బోలెడ్ చేసాం ప్రాజెక్టులు అన్ని. దీని అంత దుర్మార్గం ఎవరు చేయాల, దీనంత మోసము నమ్మించి సీడ్ వాల్యూ సపోర్ట్ ప్రైజ్ ఉన్నదని చెప్పి 12.3 వరకు రోజుకు $1 లెక్కన పెంచుకుంటూ వెళ్ళి అక్కడ 4 నెలలు స్టాప్ చేసి అక్కడ లక్షలు పెట్టుబడులు పెట్టి నాశనం చేశాడు. ఇంకా మనమేమనుకున్నాం, సీడ్ వాల్యూ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయింది, మేబీ కనీసం $20 $30 పోతుంది అనుకున్నాం. ఏం జరిగింది, అక్కడ పెట్టుబడులు మొత్తం పెట్టించి ఒరిజినల్ కరెన్సీ వాడు తీసుకొని మనకు అక్కడ పీవీసీ మెటాల్ను డిపాజిట్ చేసి ప్రైజ్ పడేసి కూర్చొని ఉన్నాడు. కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఎందుకు అప్డేషన్ చేయట్లా సార్? మీరు ఒకటి గమనించాలి సార్, గత 3 months లో సార్ ఎక్స్చేంజ్ లో లేయర్ 2 టోకెన్స్ ఎప్పుడు కూడా ఉండవు సార్. మీరు ఎక్కడన్నా చూడండి. సార్ వాడు చెప్పిందే కదా బిట్బిఎన్ఎస్ కాయిన్స్ దాంట్లో తీసుకొస్తానంది. అవును సార్, పేర్లు చెప్పాడు కదా. వాడు అన్ని తప్పుడు మార్గంలోనే వెళ్తున్నాడు, కమ్యూనిటీని సర్వనాశనం చేశాడు, బిచ్చగాలం చేశాడు. బాగుపడ్డది 1%, 99% దెబ్బతిన్నారు, డబ్బులు పోగొట్టుకున్నాం. ఏ ప్రాజెక్ట్ ఈ విధంగా లేదు. మోసం చేయటంలో ఫస్ట్ ఆ డీపీలనే మోసం చేశాడు, అక్కడ డబుల్ ఇచ్చినట్టు ఇచ్చాడు, అవి ఎందుకు ఉపయోగం లేదు. ఈ విధంగా మోసం చేసి దాన్ని చెప్పడం. అవును సార్, మీరు ఒకటే సార్, మీరు ఎఫెక్ట్ అయ్యారు, మీరు మీ ఆవేదన చెప్తున్నారు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు వేల మంది లక్షల మంది ఎవరు బయటపడటంలా. 10% బాగుపడ్డారు, 90% పూర్తిగా లాస్ అయిపోయారు ఈ ప్రాజెక్ట్ లో. వాడు చేసే మోసానికి బిఎన్బి దోపిడి, దాంట్లో దోపిడి. చౌదరి సార్, వీఆర్ గివెన్ టు యూ రెస్పెక్ట్. ఓకే, మీరు చెప్పారు, మరి కొంచెమన్నా వినాలిగా. మీరు ఒక మాటను పదే 10 సార్లు అంటున్నారు. మీరు ఇంకా మరి మళ్ళీ చెప్పేది వినకుండా కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏమనుకోవాలా? సో మీరు అనేది కరెక్ట్ అని చెప్పాము, మేము కూడా మా మాటలు కూడా వినాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మరి మీరే చెప్పండి. మొత్తానికి మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. 10 నిమిషాలు 12 నిమిషాలు టైం ఉంది, ఫుల్ గా ఇస్తాను. వద్దంటే వద్దు. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి కాదు మీకు 100 వ్యక్తులను చూపిస్తాను నేను. మరి ఇందులో మరి 13% 14% ఎక్స్ట్రా సంపాదించిన వ్యక్తులను నేను మీకు చూపిస్తాను. 10% బాగుపడ్డది. నేను చెప్తున్నా కదా, 90% పెట్టుబడులు పెట్టి 5,000 కానించి 2 కోట్లు పెట్టిన వాళ్ళు నాశనం అయ్యారు. 15 నిమిషాల్లో మీరు 15 నిమిషాల్లో లేదా 10 నిమిషాల్లో 1% 10% నుంచి ఒక 9% పెరిగింది. థ్యాంక్ గాడ్, ఇట్స్ ఓకే. నేను అనేది సార్ విషయం ఏంటంటే, ఒకటి అలాగని చెప్పి మరి ఇప్పుడు మనము మీకు ఒకటి చెప్పాను నేను ఇంతకుముందు. మీరు ఎన్ని రోజులు అవుతుంది సార్ మీటింగ్ రాబట్టి? మీటింగ్ ఎన్ని రోజులు చూస్తున్నారు మీరు? మేము 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. టోపాజ్ ర్యాంకులో ఉన్నాం, 10 క్వార్జీలు ఉన్నాయి, అమిటిస్ట్ ఉన్నాయి, 1,00,000 డీపీలు పంపించాను. సార్ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ప్రతి విషయాన్ని ఇక్కడ మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ చూడండి, ఇక్కడ మేము డిస్కస్ చేస్తాము వీటిని అలా అంతే. కాకపోతే ఏంటంటే, మీరు డిస్కస్ చేసే విధానం ఎలా ఉంది అంటే, సో మనం ఇలా చేసింది అలా చేసింది అంటే, ఇప్పుడు సార్ వాస్తవాలు చెప్పమంటున్నా సార్, జరుగుతున్న వాస్తవాలు చెప్పమంటున్నా. నా మాట మీరు వినాలి సార్. చౌదరి సార్, మీరు ఒక మాట వినండి సార్. సో మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఏంటంటే, మీ మాటకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాను. మీరు మాట్లాడిన దాంట్లో తప్పులే లేవు. అయినా కూడా మనం పదే దాన్ని వాడు ఇలా చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి మనం ఇక్కడ వచ్చి మాట్లాడితే, ఇక్కడ రీసెంట్లీగా కూడా
మరి 2 to 3 lakhs వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ గుండెలు ఎలా ఉంటాయి సార్ మీరు అలా దాన్ని పదే కొట్టి మాట్లాడితే? నేను ఇంకా అనేది ఏంటంటే ఎక్కడ పెట్టుబడి పెడతాము? వినండి, మేము ఇక్కడ పెట్టుబడి పెట్టించారు కాదు. మీరు ఒక మాట అన్నారు, ఇక మీటింగ్ ఎందుకు చేస్తున్నారన్న ఒక మాట కూడా మాట్లాడారు సార్. మేము మీటింగ్ చేస్తున్నారు, వాస్తవాలు చెప్పమంటుండా. మీటింగ్ చేస్తున్నారని కాదు, వాస్తవాలు చెప్పండి, జరుగుతున్న మోసం చెప్పండి. ఓకే, వినండి. అయితే మీరు ఎన్ని రోజులు అవుతుంది మీటింగ్ రావట్టి అని అడిగిన ముందుగా అడిగాను నేను మిమ్మల్ని, ఎన్ని రోజులు అవుతుంది మీటింగ్ రావట్టి? ఈ మీటింగ్ నేను మాట్లాడేది ఈ మీటింగ్ నేను 2 years నుంచి వస్తున్నా సార్ ఈ మీటింగ్ వస్తున్నారా? మేము ఎప్పుడైనా కాదు సార్, మేము నెగిటివ్ ఇవి నిజంగానే మాకు ఇక్కడ ఆగిపోయిన విషయాలు మేము మాట్లాడమంగా మీరు ఎప్పుడు వినలేదా సార్? మాకు ఎన్ని రోజులు ఇవన్నీ తప్పు పెట్టి మాట్లాడము అంటే వాడు చేసే మోసాన్ని చెప్పకుండా ఎన్ని రోజులు పట్టాలి? వెల్కమ్ ఒక్క నిమిషం జీవీఆర్ సార్ ఒక్క నిమిషం నా మాట వినండి, మీరు వినండి. ఎందుకు వెళ్ళారు సార్ జీవీఆర్ సార్? ఎవరు మ్యూట్ చేయొద్దు సార్. ఎందుకు వెళ్ళిపోయారు? ఒక్క నిమిషం సార్. మీరు 3 సంవత్సరాలుగా క్రిప్టో కరెన్సీలో ఉన్నారు, పీవీసీ మెటల్ లో పెట్టుబడులు పెట్టారు, దాదాపు 31 లక్షల రూపాయలు పెట్టారు మీరు పెట్టుబడి. నాకు ఇంతవరకు ₹1 రాలేదంటున్నారు సార్. ఇదే 31 లక్షల రూపాయలతో ఎంత డబ్బులు సంపాదించవచ్చో మీకు తెలుసా? పీవీసీ మెటల్లో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చో మీకు తెలుసా? ఎన్ని రకాలుగా పీవీసీ మెటల్ ఒక నిమిషం సార్, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇదే పెట్టుబడులతో మీరు ఎలా యూఎస్డిటీ తీసుకోవాలి, ఎలా పీవీసీ మెటల్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇండియన్ కరెన్సీగా ఎలా మార్చుకోవచ్చు మీకు తెలుసా? మీకు తెలుసుంటే ఇలా మాట్లాడేవారు కాదు, మాకు తెలుసు మాట్లాడేవారు కాదు. మరి ₹1 కూడా తీసుకోలేదు అంటారు. మీకు తెలుసా? వాస్తవాలే సార్ నేను మాట్లాడుతున్నది సార్. మా దగ్గర తలా 2, 5, 3 పీవీసీ మెటల్. ఓకే సార్, అది జరిగింది. ఆ వ్యాలెట్ నాది ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. దాని గురించి నేను మళ్ళీ దానికన్నా 3 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. మీరు కొన్నారా? యూఎస్డిటీలు తీసుకున్నారంటారు. మేము ఇంత పెట్టుబడి ఎందుకు పెట్టాం? ఎన్ని చేయకుండా పెట్టామా? మీరు అడిగిన పాయింట్ వరకు ఉంటే దానికి సమాధానం ఇస్తాం సార్. మీరు అడిగిన పాయింట్ అడిగారు. వాడు చేసే పక్కా మోసం గురించి చెప్తున్నాను. వాడు చేసే మోసాలు, ఈ విధంగా దోపిడీ చేసేదాన్ని చెప్తున్నాను. మనకు సార్ ఇదే మీటింగ్ లో ఒక నిమిషం, ఇదే మీటింగ్ లో అదే పెట్టుబడులు పెట్టి మీలాగే పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అదంతా మీరు చూసారా? మీరు వాళ్ళతో మాట్లాడారా సార్? 1%, 99% నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు వాస్తవాలు పూర్తిగా లేదు జీవీఆర్ సార్. వాల్యూ ఎంత ఈ రోజు అది చెప్పండి. మీరు జీవీఆర్ సార్, మీరు చాలా కాలం వరకు నాకు 6 లక్షలు సీడ్ ఫండింగ్ చేశాను. ఈ రోజు దాని వాల్యూ ఎంత? మీ గురించి నాకు చాలా కాలం గురించి తెలుసు, చాలా కాలంగా తెలుసు. మీరు చాలా పాజిటివ్ గా ఉండేటువంటి వ్యక్తి. మీరు మళ్ళీ ఇవాళ మీరు ఇలా మాట్లాడుతున్నట్టు నాకే ఆశ్చర్యంగా ఇస్తుంది సార్. మీరు పీవీసీ మెటల్ ప్రతి సోమవారం జీవీఆర్ సార్ ఒక్క నిమిషం మధ్యలో మాట్లాడకండి సార్. ప్రతి సోమవారం ఎప్పుడైనా సోమవారం మీటింగ్ అటెండ్ చేశారా సార్? మీరు ఏదైనా సోమవారం మీటింగ్ అటెండ్ చేశారా? మన మీటింగ్ ఎప్పుడైనా వచ్చారా? మన కువైట్ మీటింగ్ లోకి సోమవారం ఎప్పుడైనా వచ్చారా? సోమవారం వచ్చారా సార్? మీరు ప్లాన్ ప్రెసిడెంట్ మౌనిక మేడం గారు చెప్తారు, మీరు విన్నారా సార్ పూర్తిగా? నాకు ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ అవన్నీ మేము విన్నాము సార్ ఆల్రెడీ. అవన్నీ కూడా ఈ నమ్మి సార్ వాస్తవాలు చెప్తే ఇంకా మీకు భయంకరంగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. జరుగుతున్న కట్టుకథలు ఎవరు ఇక్కడ చెప్పలేదు సార్. జరుగుతున్న వాస్తవాలు అప్డేట్ కూడా డిస్కస్ చేసుకుని జరుగుతున్నవి నిలబడితే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ ఉంటాయని చెప్తున్నాం. ఎవరిని ఇక్కడ ప్రలోభ పెట్టి సార్ మీకు నేను ఇదే మీటింగ్ లో మీకు సాక్ష్యాధారంగా నేను నిరూపించగలుగుతాను. అంతమంది ఇక్కడ ఉన్నారు, కానీ మీకు చేత కాలేదని నేను అంటాను సార్. మీరు ఒప్పుకుంటారా? నాకు చేత కాలేదు కాదు. అవును సార్, పీవీసీ మెటల్ పెట్టుబడులు పెట్టి ఈ రోజు విలువ ఉందా? అది ఒక్కటి చెప్పండి నాకు. 12.3 మీద ప్రైస్ డ్రాప్ అయింది వాస్తవం సార్. ఇక్కడ నాకు ఒకటి చెప్పండి సార్. మరి నేను $1 తీసుకున్నాను, 12.5 మరి 12.5 పెరిగేంత వరకు ఆగాను, నాకు అంతా ఇన్కమ్ ఇచ్చింది. మరి దానికి విలువ ఎక్కడ కడతావు నువ్వు? అలా బాగుపడ్డది 1%.
1% or 2%. విషయం నువ్వెందుకు తీసుకోలేదు? అప్పుడు ఎవరైతే నేను అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ఆ టైంలో? 90% పీపుల్స్ పెట్టుబడి వాడు మన దగ్గర నుంచి దోపిడీ చేశాడు. అనవసరము. వాస్తవాలు చెప్పండి. ఆ టైంలో నువ్వెందుకు తీసుకోలేదు? ఇది వాస్తవం. నేను అప్పుడు ఆ టైంలో లేనండి. నేను 12.3 మీద ఉన్నప్పుడు తీసుకున్నాను. 4 months స్టేబుల్ ఉంచాడు. సార్ దివ్య సార్, మీరు వేరే వాళ్ళు చెప్తే వినట్లేదు. నేను ఒక మాట మాట్లాడుతున్నాను డైరెక్ట్ పాయింట్ గా. సో నువ్వు ఆ రోజున ఎందుకు కొనుక్కోలేదు? నేను నిన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాను సార్. నేను ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే సార్, నేను 12.3 మీద పెట్టుబడి పెట్టాను అంటున్నా. సార్ నేను అడిగే వాళ్ళు ఎందుకు తీసుకోలేరు ఆ రోజున, ఫస్ట్ రోజున? ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న వ్యక్తిని మాట్లాడుతున్నాను. నేను తీసుకొని 1%. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నేనే మ్యూట్ చేశాను. ఒక్క నిమిషం మీకు చెప్తాను సార్, వినండి, తప్పు పట్టుకోవద్దు సార్ దయచేసి. విషయం ఏంటంటే సార్, ఆ రోజున అందరం రాలేకపోయాం. కానీ ఎందుకు రాలేదు అనేది ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి సిస్టమ్ నీకు చెప్పలేదా అంటే అందరికీ చెప్పడం జరిగింది సార్. నేను ఈ కొన్ని కారణాలు చెప్పింది, కొన్ని కారణాలు చెప్పలేదు. ఏదేమైనా దట్ ఈస్ లిమిట్. ఆ కారణంలోకి మనం అంత సోపులకి వెళ్తే ఇప్పుడు మనము ఆ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి. కానీ కరెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. మీరు అన్నమాట వాస్తవమే. బట్ అలాగని చెప్పేసి ఇది వేస్ట్, ఇది పనికి రాదు అంటే సార్, ఎందుకంటే వాస్తవాలు చెప్పండి. మనం మీటింగ్ చేసుకుని సో పీవీసీ మెటా గురించి ఇక్కడ నెగిటివే వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం నెగిటివే మాట్లాడుతూ వెళ్ళాల్సి వస్తుంది. మరి ఎవరు వస్తారు సార్? ఎందుకు సార్ మనం మీటింగ్ పెట్టడం ఎందుకు? సో మేము అప్పుడప్పుడు ఏం చెప్తున్నాం సార్, ఇలా జరిగిన మాట వాస్తవమే. క్రిప్టోలో రేటు అప్ అండ్ డౌన్ అనేది కామన్. బట్ ఏం జరిగింది ఇక్కడ? మీరు ఎప్పుడు క్లిక్ అయ్యారు అంటే 1 నుంచి 12:30 ఇంత తొందరగా వెళ్ళింది అంటే రేపు పొద్దున 12 నుంచి 25, 30, 40, 50 ఇదే స్పీడ్ లో వెళ్తుంది అనే ఉద్దేశంతో మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు అలా పెట్టడం జరిగింది. బట్ ఏమైతుంది అంటే క్రిప్టో గురించి తెలుసుకున్న వ్యక్తి, క్రిప్టో గురించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయంటున్నారు, మిమ్మల్ని మేము తప్పట్లేదు. బట్ ఉన్న వ్యక్తి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు ఒకటే మాట మాట్లాడుతున్నారు. కానీ అది కూడా కరెక్టే. ఎందుకంటే మీరు 12 ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టారనుకోండి, ఇప్పుడు అది 12,000 కాదు 1200 మీకు చూపిస్తుంది. కరెక్టే. బట్ మేము దేని మీద ఆధారపడి ఉన్నామంటే, మేము ఒక పీవీసీ మెటా 80 రూపాయలు 84 రూపాయలు కొనుక్కున్నాము. మరి మాకు 1280 రూపాయలు నాకు ఇచ్చింది అంటే అది కూడా ఒక పీవీసీ మెటా కాదు, సంథింగ్. మేము చూపించాం కూడా స్క్రీన్ షాట్లు మేము బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకునే కూడా మేము ఇక్కడ చూపించాము. సో మేము ఇయ్యాల కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత పెరగచ్చు అన్న ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో మేము వెళ్తున్నాము. ఇలా చెప్పాల్సి వస్తుంది. అలాగా మీరు వాస్తవాలు చెప్పండి అంటే ఇప్పుడు ఎప్పటిదాకా మీరు 4-5 పాయింట్లు మెన్షన్ చేశారు, అవి కూడా వాస్తవాలే. బట్ వాటిని మేము మరి మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి ఉన్న వాళ్ళందరికీ, డబ్బు పెట్టిన వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వస్తాయి. ఇట్స్ ట్రూ, ఇది నిజం. బట్ మీరు మాట్లాడుకుని మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మీరు వాస్తవాలు చెప్పండి. సార్ వాస్తవాలు ఏంటివి? అది కూడా వాస్తవమే కదా సార్. $1 కొనుక్కున్నాము మేము, 1 lakh పెట్టాము, 14 లక్షల రూపాయలు తీసుకున్నాము, అది కూడా వాస్తవమే కదా. మరి అది ఆ వాస్తవాన్ని చెప్తామా, ఈ వాస్తవాన్ని చెప్తామా? ఏ వాస్తవం చెప్తామని చెప్పండి. సో 2 చెప్పాల్సి వస్తుంది సార్, 2 చెప్పాల్సి వస్తుంది. ఒకే వాస్తవం చెప్పకూడదు, 2 వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. సో చౌదరి సార్కి ఎవరైనా అన్మ్యూట్ ఇవ్వండి. సారీ సార్, మీకు మ్యూట్ చేస్తే మధ్యలో జీవీఆర్ సార్ ముందుగా మీ ఆలోచన దృక్పథం మార్చుకోవాలి సార్. ఎందుకంటే గతంలో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళే బిట్ కాయిన్, అత్యంత విలువైన బిట్ కాయిన్ కూడా పిజ్జాల కోసం పడేశారు, డస్ట్బిన్ లో పడేశారు, హార్డ్ డిస్క్ అంతా. ఇవాళ అది లక్షల కోట్లు అయింది. ఇలా మన ఓపిక ఉన్నంత వరకు మీకు పీవీసీ మెటా యొక్క విలువ పెరుగుతుంది తప్ప, కానీ పేషెన్స్ అనేది లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి సార్. పక్క వాళ్ళ మాటలు విని దయచేసి మీకు విలువైన పీవీసీ మెటాల నుంచి బయట వెళ్ళకండి. నా సలహా ఇది, నా అడ్వైజ్ అనుకోండి. మీరు పేషెన్స్ తో ఉండండి, మీటింగ్ రండి, రెగ్యులర్ గా రండి, వెయిట్ చేయండి, దయచేసి వెయిట్ చేయండి. మీరు అనుకున్న దానికన్నా మంచి ఫిగర్ మీరు పీవీసీ మెటాలో చూస్తారు. నా మాట వినండి. థ్యాంక్ యూ సార్. సో నేను మళ్ళీ చౌదరి సార్ కు నేను అన్మ్యూట్ కూడా ఇచ్చాను. సో ఏమనుకోవద్దు సార్, మీరు మాట్లాడేటప్పుడు నేను మ్యూట్ చేశానని చెప్పేసి తప్పు పట్టుకోవద్దు. కాకపోతే ఏంటంటే, సో మీ ఆవేదన కరెక్ట్ సార్, ఎందుకంటే మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలము. ఎందుకంటే మీరు ఆ టైంలో తీసుకున్నప్పుడు మేబీ మీరు ఇంకో 10 మందికి చెప్పుకుంటారు, వాళ్ళు కూడా ఆ టైంలో తీసుకుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ ముంగట మన ముఖం చెల్లట్లేదు. ఎస్, ఇట్స్ ట్రూ. నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, ముఖం దాచుకోవాల్సి వెళ్ళాల్సి వచ్చిన కూడా అనుభవం కూడా మాకు ఏర్పడ్డదని చెప్పేసి ఇదే మీటింగ్ లో నేను మాట్లాడాను సార్. రామ్ తేజ్ సార్ మీరు మాట్లాడండి ఇప్పుడు. ఎస్ సార్.
సార్ ఒకటి సార్ ఏంటంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్ లో నేను ఎప్పటి నుండి కూడా ఒకటే చెప్తున్నా సార్, ఇది ఎందులో పాజిటివ్ ఉంటుంది అందులో నెగిటివ్ కూడా ఉంటుంది. మనం ఏంటంటే చూసే పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ వేలో చూసుకొని ఉంటే, ఇప్పుడు సార్ పెట్టారు అంటే సార్ గుడ్ సార్, మీరు చేశారు బిజినెస్, అది చేశారు కరెక్టే. ఎక్కడ కూడా విడ్రాల్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. నెంబర్ 1, మీరు హై ప్రైస్ లో తీసుకొని ఉంటే దాని గురించి అయితే లాస్ అయ్యారు, దాని గురించి అయితే అది మనం చేసిన ఎంట్రీ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, ఆ టైం కరెక్ట్ గా మనం ఎంట్రీ అవ్వకపోయి ఉండొచ్చు. ఏంటంటే మార్కెట్ లో ఉన్న అన్ని ఇవి కూడా చూసుకోవాలి సార్. బిట్ సార్ కాయిన్ ఇవాళ అప్పుడు రోజు 4 months స్టడీకి ఉంచాడుగా, డైలీ $1/2 లెక్కన పెంచుకుంటూ వెళ్ళి అక్కడ 4 months ఎందుకు స్టడీకి ఉంచాడు? అక్కడ ఎంతమంది పెట్టుబడులు పెట్టారో ఎస్ సార్, ఇది పాయింటే సార్. చదువు సార్, ఇది పాయింటే. కాకపోతే రామ్ చరణ్ సార్ మీరు చెప్పగలరు. కాకపోతే ఏంటంటే సార్, ఇది సమయం కాదు. ఎందుకంటే ఈ టైం సమయం కాదు సారు మనకి. సార్ దీనికి కూడా మీరు వాల్యుయబుల్ చదువు సార్, మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్టే. దానికి మా దగ్గర సమాధానం ఉంది కూడా, బట్ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు చెప్పినా కూడా అని జీర్ణించుకోలేకపోతాం మనం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఏముందంటే, నేను 12 లక్షలు పెట్టాను ఆ టైంలో, ఇప్పుడు 1200 అయిందని చెప్పేసి. ఓకే, సో దానికి మనం తర్వాత దాని గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే ఇప్పుడు రామచంద్ర సార్ ఏం మాట్లాడతారో మేము మాట్లాడాం సార్. రాజేష్ గారు నష్టపోలేదండి. అదే మాట మాట్లాడుతున్నాం రామతేజ్ సార్. మీరు ఎంట్రీ టైం సరిగ్గా లేకపోవచ్చు అనేది రామతేజ్ సార్ ప్రయత్నం చేస్తున్నారు. ఏంటండి సార్ ఇప్పుడు చూడండి సార్, మీరు ఎగ్జాంపుల్ మొన్ననే అనుకోండి, లాస్ట్ మంత్ 75,000-76,000 డాలర్స్ దగ్గర బిట్ కాయిన్ ఉంది. కానీ అందరూ పెరుగుతుందని చెప్పి 76,000 డాలర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇవాళ రోజు పరిస్థితి చూడండి, ఆల్మోస్ట్ 7 lakhs 8 lakhs తగ్గిపోయింది, 8 lakhs పడిపోయింది మళ్ళీ. ఎందుకు సార్ అది? ఎందుకంటే మార్కెటే అలాంటిది, వాలటైల్ ఉన్న మార్కెట్ ఇది. అయితే మీరు 2-3 మిస్టేక్స్ జరిగాయి సార్. అదేంటంటే ఓవరాల్ గా క్రిప్టో మార్కెట్ లో జరిగిన మిస్టేక్స్ గురించి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ BUSD అనేది ఒక పాక్సోస్ సంస్థ BUSD ని ఓవరాల్ గా దాన్ని డిలీట్ చేసింది, మార్కెట్ లో నుండి దాన్ని తొలగించేశారు. దానివల్ల మన లిక్విడిటీ ఏదైతే మనం స్టార్టింగ్ నుండి చేసుకొస్తూ వస్తున్న లిక్విడిటీ దాని మొత్తం BUSD లో ఉంది. ఆ లిక్విడిటీ అంతా కూడా మన PVC వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కన్వర్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఏమంటారు సార్, ఏమంటారు, ఒక ఇదై ఉండొచ్చు సార్. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండి ఆ USDTని హోల్డ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే రేపు అప్డేట్ క్లియర్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇలా అయి ఉండొచ్చు. ఇన్ కేస్ రేపు అప్డేట్ క్లియర్ అయిన తర్వాత ఏదైతే ఫండ్ ఉంది చూసారో అది మళ్ళీ మార్కెట్ క్యాప్ లో యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది BUSD నుండి USDTగా మార్చి ఆ ఫండ్ ని రెడీగా వాళ్ళ దగ్గర ఉంచుకొని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ మీరు నిన్న వచ్చిన దాంట్లో చూడండి సార్, ఎప్పుడు కూడా సప్లై మనకి ఇస్తున్నారు సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై మనకి ఇస్తున్నారు. ఎన్ని PVC మెటా టోకెన్లు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, రేపు మార్కెట్ లో లాంచ్ అయిన తర్వాత సప్లై అనేది టైట్ అవుతుంది. ఎప్పుడైతే సప్లై టైట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ టోకెన్ కానివ్వండి, ఆ కాయిన్ కానివ్వండి, దాని డిమాండ్ అనేది పెరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే సార్, ఇక్కడ జరిగేది ఫార్మింగ్ లో నేను కంపేర్ చేసాను సార్ చాలా. మీరు పర్సనల్ గా మీరు చెక్ చేయండి సార్, ఫార్మింగ్ కాన్సెప్ట్స్ లో మీరు పర్సనల్ గా చెక్ చేయండి. మీకు ఇలాంటిది ఏదైనా రిలేటెడ్ గా ఉంటే దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి నాకు చూపిండి సార్, మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే సార్, ఫార్మింగ్ చేసేది మనం PVC తోటి చేస్తున్నాం. రేపు PVC తోటి ఫార్మ్ చేయాలంటే PVCని కొనాలి. కాబట్టి PVCని కొనాలి అని అంటే మార్కెట్లో ఏమవుతుంది, సప్లై అనేది తక్కువ ఉంటుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి రేపు మనం ఏ టార్గెట్ పెట్టుకోవచ్చు, PVC మెటాని $1, $5, $10 ఆ ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉండండి. ఎందుకంటే 20, 30, 40 వెళ్ళాలంటే సార్, మీకు ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ నేను ఒకసారి బోర్డు మీద వేసి చెప్పాను. మార్కెట్ క్యాప్ 20 బిలియన్ ఉంటేనే మనది వచ్చేసి $13 వరకు ఉంది. అంటే మనం 20, 30, 40కి వెళ్ళాలంటే మన దగ్గర మార్కెట్ క్యాప్ ఎంత ఉండాలో ఎక్స్పెక్ట్ చేయండి. అంటే అంత ఫండ్ మన సిస్టంలోకి ఇన్ఫ్లో అవ్వాలి. ప్రైస్ పెరగమంటే అంత ఈజీగా పెరగేస్తారు ఎక్కడ కూడా. లిక్విడిటీ మొత్తం తీసేసాడు కదా సార్, లిక్విడిటీ మొత్తం వాడు తీసేసాడుగా. సరే, BUSDని స్టేబుల్ కాయిన్ ఇంకొక కాయిన్ లేక USDT లేక మార్చుకున్నాడు, లిక్విడిటీ తీసేసాడు, దీనికి విలువ లేకుండా చేశాడు.
అంటే సార్ మీరు ఆయన ఒక్కరు చెప్తున్నారు కానండి, మరి పబ్లిక్ కూడా పానిక్ సెల్ చేశారు కదా సార్. ఎవరైతే హోల్డ్ పబ్లిక్ చేస్తున్నారో ప్యానిక్ వాళ్ళు కూడా సెల్ పానిక్. కంటే కూడా మనం ఏ యాక్టివిటీస్ చేసినా గానీ ఏమన్నా గ్రోత్ ఉందా చెప్పండి. సీడ్ ఫండింగ్ అంటే చేసినా, కాదు బయ్యింగ్ సార్. చేసినా, సార్ ఏ ఒకటి సార్, యాక్టివిటీ చేసినా బయ్యింగ్ కేసు ఉందా? ఆల్రెడీ జరుగుతుంది సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది సైడ్ మంత్స్ చూస్తారా, మంత్స్ నుంచి చెక్ చేసి దగ్గర నుంచి ఏమన్నా మేము తీసుకున్నాం సార్. నాతో మా టీంలో వందలు నేను అవును ఫండ్లో చూశారు వాళ్ళ గురించి పాజిటివ్ ఉన్నాము చూసి అది ఈ పరిస్థితిలో లేదు సార్. ఐడియా పరిస్థితి చేసిన పని ఎక్కడన్నా మనం చెప్పేది వర్క్ జరుగుతుంది. మీరు ఒక ఎల్ఐసిలో డబ్బులు పెట్టారు సార్. నేను అది ఎప్పటి నుండో చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో డబ్బులు పెట్టారు, 10-15 సంవత్సరాలు వెయిట్ చేస్తారు టైం పీరియడ్. దానికోసం అంత వెయిట్ చేస్తున్నారు. 10 to 15 years వెయిట్ చేస్తాం టైం పీరియడ్. అది ఎందుకు? అది ఒక సెంట్రలైజ్డ్ ఇది కాబట్టి కంపల్సరీ వెయిట్ చేయాలి, తప్పదు. కరెక్టే కాబట్టి సార్. దానికి ఇక్కడ కూడా జరిగే ఉంది సార్. ఒకటి ఎల్ఐసి అనేది ఒక గ్యారంటీ, ఇబ్బంది లేదు, మనకు సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడ ఎంతవరకు ఎందుకు కాయిన్ మార్కెట్ క్యాప్ లో అప్డేషన్ చేయట్లేదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ అనేది అప్డేట్ అవుతానే కదా సార్ సెల్ఫ్ అప్రూవ్డ్ నుంచి, సెల్ఫ్ రిపోర్టెడ్ నుండి అప్రూవ్ అయ్యేది. మిగతా కాయిన్స్ అన్ని ఇట్నే ఉన్నాయా? బుల్ రన్ లో అన్ని కాయిన్స్ గ్రోత్ అవ్వట్లేదా? లేదు సార్, లేదు. మీరు 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 ఒకటి చెక్ చేసుకోవాలి సార్. మనం చేసేది లేయర్ 2 వర్క్. ఇది డైరెక్ట్ టోకెన్, డైరెక్ట్ కాయిన్ కాదు. మనం చేసేది లేయర్ 2. నీకెందుకు అప్డేషన్స్ ఎందుకు చేయట్లా? మరి వాడు చేయాల్సిన ప్లేస్ లో ఇప్పుడు చేసేది అది కదా సార్. ఇప్పుడు చేసేది అది కదా సార్. అక్కడ మార్చుకుంటూ సార్. ఉపయోగం ఏముంది సార్ మీరు ప్యాన్ కేక్ స్వాప్ వాడతారా సార్? మీరు ప్యాన్ కేక్ స్వాప్ వాడతారా? ట్రస్ట్ వాలెట్ వాడాం, అన్ని వాడాం సార్. అదే సార్, నేను ఒక్క మాట సార్ నేను చెప్పింది నేను సార్. మీరు ప్యాన్ కేక్ స్వాప్ వాడుతున్నారా సార్? మీరు ప్యాన్ కేక్ స్వాప్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. వాడుతున్నారు. ప్యాన్ కేక్ స్వాప్ లో వర్క్ ఏం జరుగుతుంది సార్? ఒక టోకెన్ నుండి ఇంకొక టోకెన్ కి మారుస్తారు. అవును సార్. దాన్ని ఏమంటారు అంటే ఆటోమేటిక్ మనీ మేకర్ అంటారు దాన్ని. అంటే ఏం చేస్తారు, సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్ గా వర్క్ చేసే విధంగా పెట్టారు. వాళ్ళు లాంచ్ అయింది, వాళ్ళు పెరిగింది $16 $12 వరకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు $3 $4 వరకు ఉన్నారు. అంటే పెద్ద క్రిప్టో మార్కెట్ లో ఒక ఏఎంఎం లో ఉన్న వాళ్ళే ఒక 30% బిజినెస్ లో, అంటే 60 to 70% బిజినెస్ లాస్ లో ఉన్నారు వాళ్ళే. అంటే చూడండి, ప్యాన్ కేక్ స్వాప్ పెద్దది కదా. మీకు ప్యాన్ కేక్ స్వాప్ ఎగ్జాంపుల్, ప్యాన్ కేక్ స్వాప్ పెద్దది కదా. వాళ్ళే ఎందుకు 70% బిజినెస్ లాస్ లో ఉన్నారు? ఎందుకంటే సార్ ఇది మార్కెట్ వొలాలిటీ అట్లాంటిది. ప్యాన్ కేక్ స్వాప్ పెట్టుబడులు పెట్టి వాళ్ళు మన చేత ఈ విధంగా మీరు ఈ కాయిన్ ఇంత ఫార్మింగ్ చేయండి, సీడ్ ఫండింగ్ చేయండి, పెట్టుబడులు పెట్టి ఒకటి చెప్తాను సార్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు, పీబీసీ మీట మనం లాంచ్ చేస్తుంది, ఇక ముందు వేరే వారు పెట్టుబడి పెట్టకూడదు, అంతేనా? మరి మీరు మాట్లాడేది మీరు ఫైనలైజ్ అనేది అది కాదు సార్. మనల్ని పక్కాగా ఇబ్బంది చేస్తున్నాడు అంటున్నది.
ఓకే, నేనేమంటున్నా సార్, మీరు అన్నది కరెక్టే అన్నాను. ఇప్పటిదాకా మనకు ఇబ్బందులు జరిగింది మీరు చెప్పారు, అది కరెక్ట్. ఇబ్బందులు పడుతున్నాం, మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బట్ మా నమ్మకం ఏముంది అంటే సార్, ఇబ్బందుల నుంచి వెళ్ళి మనం బయట పడతాము అనుకునే ఒక నమ్మకం ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటి చెప్తాను సార్, మీరు మీటింగ్ రోజు వస్తున్నాం అంటున్నారు. మేము పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పట్లేదు. పదే పదే ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు మనీ పెట్టిన మాట వాస్తవమే. కాకపోతే మీరు మరి పెట్టాం కదా అని చెప్పేసి ఇప్పుడు అలా చూసుకుంటూ పోతే మీ పాయింట్ ఉన్నాయి కరెక్ట్. మీకు సార్ గురించి రామచంద్ర కూడా చెప్పారు, మీరు పాయింట్ అవుట్ చేసే దాంట్లో మిస్టేక్ లేవు, కరెక్టే ఉన్నవి. కానీ అలాగని చెప్పేసి ఇప్పుడు పదే పదే మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే సో మనము మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్తాం సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తే ఒక మాట చెప్తాను సార్. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమైనా అంటే నేను 5 lakh రూపీస్ పెట్టాను ఇందులో. అంటే మీరు ఇంకా చాలా పెట్టేశారు. ఎగ్జాంపుల్ ఇస్తాను ఉండండి సార్. 5 lakh నాకు పెద్దది, నాకు చాలా పెద్దది సార్. ఎందుకంటే నేనున్న పరిస్థితిలో నేను సంపాదించిన దాంట్లో నాకు 5 lakhs అంటే మీకు 50 లక్షలు పెద్ద అవుతాయి, నాకు 5 lakhs గొప్పది అవుతుంది. బట్ ఈ 5 lakhs పెట్టాను, ఈడు ఏం చేశాడు, క్రిప్టోలోకి తీసుకెళ్లాడు. అప్పుడు నేను ఏం చేయాలి సార్? ఎద్దవన్న కొడుకు క్రిప్టోలోకి తీసుకెళ్లాడు, నాకు 296 కోట్లు రావాలా అన్న ఆలోచన నాకు కూడా వచ్చింది. ఏనండి, ఇక చెడుగా మాట్లాడుకుంటే నాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. నేను ఎంతమందిని తీసుకెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు ఇందులో నా అప్లైన్ కూడా ఇప్పుడు చెప్పట్లేదు, నువ్వు క్రిప్టోలోకి రావాల్సిందే ఖచ్చితంగా, సిస్టమ్ ఇలా చెప్పింది అని చెప్పట్లేదు. సో నేను ఏం చేయాలా సార్? అలాగని చెప్పేసి ఏది ఏమైనా ఒక నోటిఫికేషన్ మీద నమ్మి నేను మళ్ళీ 2 lakh ఇన్వెస్ట్ చేస్తున్నా సార్. ఇది నా ఓన్ రిస్క్, ఎవ్వరు చెప్పింది కాదు. ఒకవేళ ఇప్పుడు ఆ 2 lakh పెట్టాను, ఆ 2 lakh పెట్టిన తర్వాత మీరు అన్నట్టుగా $1 నుంచి వెళ్ళి అది పైకి 12 వరకు వెళ్లకుండా 0.000 కిందికి అవుతూ ఇంకా 9 డిసెంబర్ ఏమో సంథింగ్ అంటారు, ఆ ముంగట 8 సున్నాల తర్వాత 1 పాయింట్ అత్తకుండా నేను ఏం చేసేవాడిని, ఆ 5 లక్షలతో పాటు ఈ 2 లక్షలు లాస్ అయ్యేవాడిని. ఆ 5 లక్షలతో పాటు ఈ 2 లక్షలు కూడా లాస్ అయ్యేవాడిని. అంటే లాస్ అన్నట్టే కదా సార్. 2 lakh పెట్టాను, అదేమైంది, $1 నుంచి కొన్నాను, అది 0.00 ముంగట 8 సున్నాలు పక్కన ఒకటి. దాని వాల్యూ ఎంత సార్? ₹1 కూడా కాదు, 1 పైసా. సో అలా అవ్వకుండా ఇలా అయ్యింది. అంటే ఏమో వాడు నోటిఫికేషన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇలా చేశాము. ఇప్పుడు మీరేమంటున్నారు, మరి ఈ నోటిఫికేషన్ కూడా వాడే ఇచ్చాడు. ఏది 12 తర్వాత 13 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, మేము 3 డిజిటల్ వరకు కూడా వెళ్తామని అన్నాడు. ఎస్, బట్ ఏంటంటే మేము వెయిట్ చేస్తున్నాము. అలా అంతే అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ చేసి ఈ మీటింగ్ లో మేము మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటే ఇలా ఉంటుంది, మీరు ఇలా చేసుకోవచ్చు, మీరు ట్రస్ట్ వాలిటీ అప్డేట్ వచ్చింది, మీరు రిడీమ్ చేయాలి, రిడీమ్ చేసుకోండి. ఎస్, బిఎన్బి ఖర్చు అవుతున్న మాట వాస్తవమే. అవును, బిఎన్బి డబ్బులు సిస్టానికి వెళ్తున్న మాట వాస్తవమే. ఇవన్నీ మేము డిస్కస్ చేయడం జరిగింది. అలా అని చెప్పేసి మనం రోజు వాడు ఇలా చేస్తున్నాడు, మనము అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే మనం సిస్టమ్ గురించి మనం ఫైట్ చేయడానికి లేదు. ఇక్కడ మరి మన ఇద్దరము ఫైట్ చేసుకున్న లాభం లేదు. అంటే ఫైట్ అంటే మాటల ఫైటింగ్ మనం చేసుకుంటే కూడా లాభం లేదు. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేద్దాం, నెక్స్ట్ ఆలోచించుదాం. సో మనము దీన్ని ఆఫ్లైన్ లో డబ్బులు పెట్టుకుంటే లేకపోతే లేదు. ఇక్కడ మేము ఆన్లైన్ లో చెప్తున్నాం, మేము ఆఫ్లైన్ లో చెప్పట్లేదు. ఆఫ్లైన్ ఏంటి సార్, మన పర్సనల్ గా మనం వాళ్ళకి మనకు వచ్చిన వాళ్ళకి మీరు పెట్టుకుని లేకపోతే మీకు నమ్మకుండా పెట్టుకుని లేదని చెప్పి మనం అక్కడ చెప్తాము. కానీ మేము ఇక్కడనే చెప్తున్నాం సార్, మేమైతే ఇలా తీసుకున్నాము, ఇంకా తీసుకుంటామని చెప్పి మాకు అనిపిస్తుంది, అది మీ ఇష్టం. అంతేగాని జబర్దస్తి ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే, సిస్టమ్ చెప్తుంది అక్కడ డబ్బులు పెట్టించాడు అంటే సార్, మనము 1 నుంచి 12కు వెళ్ళింది అని చెప్పేసి 12 నుంచి 24కు వెళ్తా అని చెప్పి మనం పెట్టాము. అఫ్ కోర్స్ నోటిఫికేషన్ వచ్చింది కరెక్టే. నేను కూడా 9లో ఉన్నాను సార్. వీలైనంత వరకు ఎక్కువ సీడ్ ఫండింగ్ చేయమని ఇచ్చాడు కదా. ఇచ్చాడు సార్. వినండి, నేను కూడా అక్కడికి వస్తున్నా. వీలైనంత ఎక్కువ సీడ్ ఫండింగ్ ఏమన్నాడు, వీలైనంత టోకెన్. చలో ఒకటి చెప్తాను మీకు, వీలైనంత ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ ఎవరు చేశారు? నేను చేశాను. మరి నన్ను అడగండి, మీరు డబ్బులు తీసుకున్నారా? వీలైనంత ఇక్కడ నేను చేశాను, చేసి మరి అందులోంచి వచ్చిందని నేను అమ్ముకున్నానా అంటే ఎస్ అమ్ముకున్నాను. మరి మీకు నేను ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి నేను? ఎందుకంటే నా దగ్గర స్క్రీన్ షాట్లు పెట్టుకోలే, బట్ నేను డబ్బులు తీసుకున్నాను. ఇక్కడ మానవత్వంతో మాట్లాడుతున్నాను, ఓన్లీ సిస్టమ్స్ తరఫున కాదు. సిస్టమ్ ఎవరు సార్, వాడు ఎవడో కూడా నాకు తెలియదు. నేను వాడి గురించి ఎందుకు మాట్లాడాలి సిస్టమ్ గురించి? బట్ ఇక్కడ నేను డబ్బులు తీసుకున్నాను, నా ఫ్యామిలీ డబ్బులు తిన్నది, నేను తీసుకున్నాను, అందుకు నేను మాట్లాడుతున్నాను సార్. ఓకే, మీరు మాట్లాడిన ఏం తప్పు పట్టట్లేదు, కరెక్టే ఉన్నాయి అవన్నీ. బట్ నేను తీసుకున్నాను కదా, తిన్నాను కదా సార్, ఎలా తప్పుగా మాట్లాడాలి? అలాగని చెప్పేసి మరి 10 మందిని పెట్టండి అంటున్నాను, లేదు కదా సార్. బట్ ఇలా చేస్తే ఇలా తీసుకోవచ్చు, మనీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీకు నమ్మకం ఉంటేనే పెట్టుకోండి. మళ్ళీ ఫైనల్ ఏం చెప్తాం, మళ్ళీ నమ్మకం ఉంటేనే పెట్టుకోండి. సో మీరు సార్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీ మాటలన్నీ కరెక్ట్ అని చెప్పాము మేము. ఎందుకంటే
ఇక్కడ మేము వాస్తవాలు చెప్పాలంటే మరి రోజు ఇదే వాస్తవం మాట్లాడిన అనుకోండి, మరి ఆ వాస్తవం పోతుంది. మరి ఏ వాస్తవము? మనం సంపాదించుకున్న వాస్తవం పోతుంది. ఇక్కడ రియాలిటీ నేను ఒక 20 మంది 30 మంది లీడర్లతో మాట్లాడిపించాను. ఒక వారం, ఒక నెల రోజులు నేను ఓ రోజు ఒక లీడర్తో మాట్లాడిపించాను. సార్, మీరు సంపాదించుకున్నది మాకు స్క్రీన్ షాట్ చెప్పకుండా జస్ట్ నిజాయితీగా చెప్పండి, సంపాదించుకున్నది చెప్పమని చెప్పాను. నేను పోగొట్టుకున్నది కాదు, సంపాదించుకున్నది చెప్పండి అని చెప్పాను. సో అది కూడా మాట్లాడిపించాను. సో నేనేమంటానంటే సార్, చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోకి 6,000 10,000 పెట్టి వచ్చిన వాళ్ళకు కూడా మీరు అన్నట్టుగా ₹1 రాలేదు. అవును, ఎస్, ₹1 రాలేదు. అలాగే టోకెన్ ఫార్మింగ్ కూడా 10,000 రూపాయలతో పెట్టినోడికి ఏం వచ్చిందా? ఏం రాదు. వాళ్ళు 800 రోజులు ఆగాలి, వాళ్ళు 20,000 కావాలంటే. సో బట్ ఏమైంది ఇక్కడ, ఎక్కువ అమౌంట్ తో పెట్టుకున్న వాళ్ళకే ఎక్కువ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన దాన్ని అమ్ముకోవడానికి, అది కూడా ఇంటర్నల్లీ మనం అమ్ముకోవడానికి కుదిరింది. ఇంటర్నల్ అమ్ముకుంటున్నాం, మనం తింటున్నాం. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు ఇలా చేస్తే ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాం తప్ప, పెట్టుబడులు పెట్టండి ఎవరు సార్? మన ఏమైనా వాలంటీర్లు సార్? మన ఏమైనా మనని సిస్టమ్ నిర్ణయించిందా సార్? మన ఏమన్నా మనని కొన్ని సిస్టమ్, ఇప్పుడు మీరు ఇంత సార్ ఒక మాట ఉన్నారు, రామప్రదేశ్ సార్ 5 సంవత్సరాలు ఒకటి నడుస్తుంది అని చెప్పేసి. అవును సార్, అది నాలో ఉంది. ఫౌండర్లకి అంటే ఫౌండర్ల కంటే ఎక్కువ టీం చేసిన వాళ్ళకి పర్సనల్ డబ్బు ఇస్తుంది సిస్టమ్. డబ్బు ఇచ్చి ఇప్పుడు ఆ పెట్టిన వాళ్ళకి దగ్గర వాళ్ళ అందులో 20 లక్షల మెంబర్స్ ఉన్నారు సార్. ఆ 20 లక్షల మెంబర్స్ లో మరి 20 మందికి మాత్రమే కంపెనీ నుంచి కంపెనీ ఫండ్ ప్రొవైడ్ చేసింది. మనకి అలా చేసింది సార్. మేము ఇక్కడ సిస్టమ్ గురించి మంచి చెప్పడానికి, లేదా రామతేజను లేకపోతే నేను మంచి చెప్పడానికి నాకేమైనా సిస్టము మరి ఫండ్ ప్రొవైడ్ చేసిందా? మరి రామతేజకు ఏమైనా ఫండ్ ప్రొవైడ్ చేసిందంటే లేదు సార్. మరి కానీ ఆ సిస్టమ్ లో చేస్తుంది, పేరు చెప్పండి. నేను ఇక్కడ ఆ సిస్టమ్ లో ఆ 20 మందికి ప్రొవైడ్ చేస్తుంది ఫండ్ సార్. వాళ్ళు ఇప్పటికి కూడా పాజిటివ్ గా ఉన్నారు. ఎందుకు? మరి సిస్టమ్ చెప్తుంది మీరు 20 లక్షల మందికి ఏ ఒక్కరు కూడా ఇంకా డబ్బు రాలేదు అని చెప్తుంది. బట్ మరి ఆ 20 మంది ఎందుకు బి పాజిటివ్? అంటే బి పాజిటివ్ హై లెవెల్ పాజిటివ్, హై లెవెల్, అది మీరు చెప్తే మీరు నమ్మరు, హై లెవెల్ పాజిటివ్. అంతేగాని సార్, వాస్తవాలే కరెక్టే. బట్ మనం ఏంటంటే ఏమంటాం కదా, వెనుక నుయ్యి ముందట గుయ్యి లెక్క మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో తయారైంది. అందుకని చెప్పేసి కొద్దిగా బయటపడదాం, లేదంటే చలో అని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నాం సార్. సారీ సార్, మీకేమన్నా మా మాట తప్పుగా అనిపిస్తే, ఎందుకంటే ఇక్కడ ఎవరము సిస్టమ్ వ్యక్తులకు కాదు. మీరు ఎలాగో నేను అలాగే, ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే. సో అందుకని చెప్పేసి సార్ టైం అయింది, అందుకని చెప్పేసి మీ మధ్యలో రావడం జరిగింది. లేకపోతే రామతేజ్ సార్ మీరు మాట్లాడుతున్నారు, ఇంకా శేఖర్ సార్ మాట్లాడారు, మీకు కూడా ఇంకా చాలా మాట్లాడుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి టైం లిమిట్ ఉంటుంది. అయినా కూడా నేను 15 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. బట్ ఏంటంటే సార్, మనము చేసుకునే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇద్దాము. బట్ మనం కొత్త వాళ్ళని తీసుకురాకుండా, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మీరు మాట్లాడిందని చెప్తున్నాను. మనం కొత్త వాళ్ళని తీసుకోకుండా కూడా అట్లీస్ట్ మీరు 31 లక్షల రూపాయలు పెట్టుకున్నారు, అట్లీస్ట్ ఆ 31 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మేము 10 మందికి పాజిటివ్ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరు ఏమన్నా అనుకోండి. సో అలాగని చెప్పేసి డబ్బులు పెట్టమని చెప్పట్లేదు. డబ్బులు వాళ్ళు పెట్టారా వాళ్ళ ఇష్టం. అంతేగాని జస్ట్ మేము పాజిటివ్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సిస్టమ్ తరఫున కాదు సార్, అది మనం ఒక మానవత్వంతో. ఏం అవసరం సార్? ఇప్పటిదాకా నేను కువైట్ లో ఉన్నాను. కువైట్ లో నేను ఇక్కడ 7 గంటల 10 నిమిషాలకు మీటింగ్ చార్జ్ చేయాలి. నాకు డ్యూటీ 7 గంటల వరకు డ్యూటీ అవుతుంది. నేను నడుస్తూ మాట్లాడాలి. అంటే ఈవెన్ నేనే అని కాదు, ఇక్కడ మీరందరూ కూడా, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కష్టపడుతూనే వస్తారు, మాట్లాడతారు కూడా. సో ఇంత కష్టపడాల్సిన అవసరం మనకు ఉందా సార్? నాకుందా, లేదా మీకుందా? ఎందుకు మన ఎమోషన్స్ అవ్వాలి? రైట్? మీరు సారీ సార్, మా మాటల్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మన అందరం ఒకటే. మీరు ప్రతిరోజు మీటింగ్ కూడా రండి సార్. సో మనము అట్లీస్ట్ ఆ మనీని బయటకు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పాజిటివ్ గా. ఏమంటారు సార్? సారీ సార్, మీకు తప్పు అనిపిస్తే. ఇక టైం లేదు ఇక్కడ. 1 మినిట్ ఓన్లీ. మన రామ్ సార్ మాట్లాడిన తర్వాత మన మీటింగ్ ఎండ్ అవుద్ది. సో ఎవరికి ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో మాత్రం మాట్లాడడం లేదు. ఒక రామ్ తేజ్ సార్ మాత్రం మాట్లాడిన తర్వాత నేను వైండ్ అప్ చేస్తాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ అందరికీ ఒకటే సార్, అందరికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఏ బిజినెస్ అన్నా కానీ రిస్క్ ఉంటుంది సార్. అయితే మనం లోపలికి ఎలా వెళ్తున్నాము, బయటకి ఎలా రావాలో కూడా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి సార్. ఏ బిజినెస్ అన్నా మీరు ఇప్పటికీ చెప్తున్నా, అది 5,000 పెట్టండి, 10,000 పెట్టండి, ఏ బిజినెస్ అన్నా లోపలికి ఎలా వెళ్తున్నామో, బయటికి ఎలా రావాలో అది ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉందా, రిటర్న్స్ ఎప్పుడు కూడా రిటర్న్స్ ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. కానివ్వండి, ఎప్పుడు కూడా మనం పెట్టిన పెట్టుబడి ఎప్పుడు రిటర్న్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది ముందే మనం రెడీగా ఉండాలి సార్ ఎప్పుడు కూడా. ఎందుకంటే సార్, పాజిటివ్ నెగిటివ్ అన్ని బిజినెస్లు ఉన్నాయి. ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్లో రన్ అయ్యేదే ఇది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటిలో కూడా టైం రిలేటెడ్ ఉంటుంది. అన్ని కూడా రిస్క్, ఏ బిజినెస్ కూడా రిస్క్ లేకుండా, ఏది లేకుండా ఏ బిజినెస్ కూడా లేదు. ఇప్పుడు
సార్ ఉందా?